యూనిట్ 3లో మనకి ప్లాంట్ డిసీజ్ మేనేజ్మెంట్ అండి. ఏంటండి? ప్లాంట్ డిసీజ్ మేనేజ్మెంట్. మొక్కల వ్యాధుల నిర్వహణ అండి. డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాంట్ డిసీజ్ మేనేజ్మెంట్. ఈ ప్లాంట్ డిసీజ్ మేనేజ్మెంట్ యొక్క జనరల్ ప్రిన్సిపల్స్ని మనం డిస్కస్ చేసుకోవాలండి. ఏం డిస్కస్ చేసుకోవాలండి? జనరల్ ప్రిన్సిపల్స్ని మనం డిస్కస్ చేసుకోవాలి. విజ్లర్, విజిల్, వెజల్ ఫస్ట్ క్లాసిఫైడ్ ప్లాంట్ డిసీజ్ మేనేజ్మెంట్ ఇన్ ఎక్స్క్లూజన్. ఈ ప్లాంట్ డిసీజ్ మేనేజ్మెంట్ని మొదటిసారిగా ఒక ఎక్స్క్లూజివ్గా ఈయన క్లాసిఫై చేయడం అనేది జరిగింది. ఎరాడికేషన్ తొలగించడం జరిగింది. ప్రొటెక్షన్ అండ్ ఇమ్యునైజేషన్ వాటి యొక్క రక్షణ, వాటి యొక్క వ్యాధి నిరోధక శక్తి, వాటన్నిటి ఫర్దర్ అడ్వాన్సెస్ ఇన్ ప్లాంట్ ప్యాథాలజీ లీడింగ్ టు డెవలప్మెంట్ ఆఫ్ న్యూయర్ మెథడ్స్ అండ్. ఈ కొత్త పద్ధతులకి ఇవి ఏ విధంగా అడ్వాన్సెస్గా ఉంటాయి, ఈ ప్లాంట్ ప్యాథోజన్స్ని ఏ విధంగా లీడ్ చేస్తాయి, వాటి యొక్క డెవలప్మెంట్ని ఏ విధంగా లీడ్ చేస్తాయి మొదలటువంటి అంశాల గురించి ఈయన ఎక్స్క్లూజివ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది, క్లాసిఫై చేయడం అనేది జరిగింది. 2 more ప్రిన్సిపల్స్. వన్ ఈజ్ ద ఎవిడెన్సీ అండ్ థెరపీ వర్ క్రియేటెడ్ అండి. వన్ ఈజ్ ద ఎవిడెన్సీ. 2 more ప్రిన్సిపల్స్, ఎవిడెన్సీ అండ్ థెరపీ వర్ క్రియేటెడ్ అండి. ఓకేనండి. ఎవిడెన్సీ అంటే చూడండి, ఎవిడెన్సీ అవాయిడ్ చేయడం అండి. జియోగ్రాఫికల్ ఏరియా, సెలెక్షన్ ఆఫ్ యాన్ అప్రోప్రియేట్ ఫీల్డ్, ప్లాంటింగ్ టైమ్ అండ్ డిసీజ్ ఫ్రీ కైండ్స్, ఎవిడెన్సీ ఆఫ్ ఇన్సెక్ట్ వెక్టర్స్ అండ్ వీడ్ హోస్ట్స్ అన్నమాట. ఇన్సెక్ట్ వెక్టర్స్ని, వీడ్ హోస్ట్స్ని ఏం చేయాలండి? ఆ ఫీల్డ్స్లో, ఆ ప్లాంటింగ్ టైంలో వాటిని రిమూవ్ చేయడం అనేది జరగాలన్నమాట. ఎక్కడండి? సెలెక్ట్ చేసినటువంటి మనం ఎంచుకున్నటువంటి క్షేత్ర పర్యటనల నుంచి కానీ, అదే భూ సంబంధమైనటువంటి ప్రాంతాల నుంచి కానీ వాటిని సెలెక్ట్ చేసుకొని వాటిని అవాయిడ్ చేయడం అనేది జరగలేం. వీటిని అవాయిడ్ చేయాలండి. వీటిని అవాయిడ్, ఇన్సెక్ట్ వెక్టర్స్ని, వీడ్ హోస్టెస్ని. ఓకేనండి. నెక్స్ట్ ఎక్స్క్లూజన్, క్వారంటైన్, ఇన్స్పెక్షన్స్ అండ్ సీడ్ ట్రీట్మెంట్ అండి. క్వారంటైన్స్ అనేవి ఉంటాయండి, పెద్ద పెద్ద గదులుగా క్వారంటైన్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా ఇన్స్పెక్షన్స్ అనేవి ఉంటాయండి. సీడ్ ట్రీట్మెంట్, విత్తనాలను కూడా మనం పరీక్షించాలి. అవి ఏ మోతాదులో ఉన్నాయి, అవి హెల్దీగా ఉన్నాయా, వెల్దీగా ఉన్నాయా, ఏ రకమైన డిసీజ్ అనే వాటికి అటాక్ అయ్యిందా, మొత్తం మనం అంశాలన్నింటినీ కూడా మనం గమనించవలసినటువంటి అవసరం అనేది ఉందన్నమాట. అదేవిధంగా ఎరాడికేషన్ అండి. ఎరాడికేషన్ అంటే తొలగించాలి. క్రాప్ రొటేషన్ మెథడ్, పంట మార్పిడి విధానం కావచ్చు, శానిటేషన్ ప్రాసెస్ కావచ్చు, పరిశుభ్రత, సాయిల్ ట్రీట్మెంట్, విత్తన అంటే భూ పరీక్షలు కావచ్చు, హీట్ అండ్ కెమికల్ ట్రీట్మెంట్స్ అండి ఆఫ్ డిసీజ్డ్ ప్లాంట్ మెటీరియల్స్.
అంటే వ్యాధి సోకినటువంటి మొక్కల భాగాలని, ఆ మొక్కల యొక్క భాగాలను, వాటి యొక్క టెంపరేచర్ కానీ, వాటి యొక్క కెమికల్ ఒక రసాయనిక పరీక్షలు కానీ ఏ విధంగా ఉన్నాయనేది చూడాలి. అండ్ యూజ్ ఆఫ్ యాంటీజెన్స్ అనమాట. ఆ యాంటీజెన్స్ ప్రతిజనకాల యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉంది అని చూడాలి. వాటన్నిటిని కంప్లీట్గా మనం ఎరాడికేషన్ చేయాలండి. వాటన్నిటిని కూడా కంప్లీట్గా తొలగించవలసిన బాధ్యత అనేది ఉందన్నమాట. నెక్స్ట్ ప్రొటెక్షన్, కెమికల్ ట్రీట్మెంట్, ప్రొటెక్షన్లో కెమికల్ ట్రీట్మెంట్ అనమాట. అది ఇమ్యూనైజేషన్ అనమాట. వ్యాధి నిరోధక స్వభావం అనేది రెసిస్టెంట్ వెరైటీస్ అండ్ ఇండ్యూస్డ్ సిస్టమేటిక్ రెసిస్టెన్స్. రెసిస్టెంట్ వెరైటీస్ అండి, రెసిస్టెంట్ వెరైటీస్ అంటే నిరోధక స్వభావం కలిగినటువంటి రకాలు కానీ, సిస్టమేటిక్ ఒక పద్ధతిపరమైనటువంటి నిరోధక స్వభావం కలిగినటువంటి భాగాలు కానీ కావచ్చండి. వాటి యొక్క ఇమ్యూనైజేషన్ పవర్ అనేది ఏ విధంగా ఉందో చూసుకోవాలి. నెక్స్ట్ థెరపీ అండి, కీమోథెరపీ కానీ అండ్ థెర్మోథెరపీ అనమాట. కీమోథెరపీ అండ్ థెర్మోథెరపీ ప్రాసెస్ ద్వారా కూడాను మనము ఈ విధంగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఎవిడెన్సీ, దిస్ మెథడ్ ఎయిమ్స్ at avoiding the contact. This method aims at avoiding the contact between the pathogen and susceptible stage of the crop. ఈ పంటల యొక్క నిర్దిష్టమైన సస్పెక్టబుల్ స్టేజ్లోనే అవి ఏం చేయాలండి, అవాయిడింగ్ చేయాలన్నమాట. సస్పెక్టబుల్ స్టేజ్లోనే అవి కలిగి ఉన్నటువంటి ప్యాథోజెన్స్ని అవాయిడ్ చేయవలసినటువంటి అవసరం అనేది ఉంది. జియోగ్రాఫికల్ ఏరియా, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ మోస్ట్ ఆఫ్ ది ఫంగల్ అండ్ బ్యాక్టీరియల్ ప్యాథోజెన్స్. ఒక ముఖ్యమైనటువంటి మార్గం ఇది. దేనికండి? ఫంగల్ అండ్ బ్యాక్టీరియల్ ప్యాథోజెన్స్. బ్యాక్టీరియల్ వ్యాధి జనకాలకి, శిలీంధ్రాల వ్యాధి జనకాలకి ఇవి బాగా సర్వైవ్ ఉంటాయండి. ఎక్కడ? వెట్ ఏరియాస్ అండ్ డ్రై ల్యాండ్స్. డ్రై ల్యాండ్స్ అండి, పొడిగల వాతావరణ ప్రదేశాల్లో, పొడిగల వాతావరణ ప్రదేశాల్లోన. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్స్, బేన్ యాంథ్రాక్నసిస్ ఈజ్ కామన్ ఇన్ వెట్ ఏరియాస్ అండి. బేన్ యాంథ్రాక్నోసిస్, ఓకేనండి, ఈజ్ కామన్ ఇన్ వెట్ ఏరియాస్. సిమిలర్లీ స్మట్ అండ్ ఎర్కాట్ ఆఫ్ పీల్ మిల్ట్, క్లావ్సెప్స్ పర్పోరియా, టైలోపోస్పోరియం are serious in areas high rainfall occurs not profitable due to the disease అండి. ఓకేనండి. ఎక్కువగా వరద నీటి ప్రాంతాల్లో కానీ ఇట్లాంటి ఎర్కాట్ ఆఫ్ పీల్స్ మిల్ట్ అండి, అదేవిధంగా యాంథ్రాక్నసిస్ అండి, ఎక్కడ? బీన్స్లో చూసుకున్నట్లయితే. ఇవన్నీ కూడా జియోగ్రాఫికల్ ఏరియాస్ అండి. ఆ పంటలు పండించినటువంటి, పంటలు పెరిగినటువంటి ఆ ఫీల్డ్లో ఈ యొక్క డిసీజెస్ని మనం ముందుగానే ఐడెంటిఫై చేసి వాటిని, ఆ యొక్క ప్యాథోజెన్స్ని మనం రిమూవ్ చేయవలసినటువంటి అవసరం అనేది ఉంది. ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ ది ఫీల్డ్. మనం ఏం చేయాలంటే, ఏదైనా ఒక పంట పండించాలన్నా సరే, ఏదైనా సరే ఒక క్రాప్ కల్టివేషన్ అనేది చేయాలన్నా సరే, ముందుకు సరైనటువంటి క్షేత్రాన్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుందన్నమాట. ప్రాపర్ ఫీల్డ్ మనం సెలెక్షన్ చేసుకోవాలి. విల్ హెల్ప్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ మెనీ డిసీజెస్, ఎస్పెషల్లీ ద సాయిల్ బోర్న్ డిసీజెస్ అనమాట. ఎక్కువగా ఏం చేయాలంటే, ఈ అనేక రకమైనటువంటి సాయిల్ ద్వారా వచ్చినటువంటి వ్యాధి జనకాలను నిరోధించడానికి, వాటిని మేనేజ్ చేయడానికి అవసరమైనటువంటి నిరోధక కలిగినటువంటి ఈ యొక్క ఫీల్డ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉందండి.
ఆ ఫీల్డ్స్ ఏం చేయాలండి, మనం సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉందని చెప్పుకోవచ్చును అనమాట. ఓకేనండి. మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. పొటాటోలో గాని, లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో, విల్ట్ ఆఫ్ రెడ్ గ్రామ్. ఈ రెడ్ గ్రామ్‌లో విల్ట్ డిసీజెస్ వస్తున్నాయి. పొటాటోలో ఏమొస్తుందండి? లేట్ బ్లైట్ డిసీజెస్ వస్తుంది. గ్రీన్ ఇయర్ ఆఫ్ బజ్రా, స్క్లెరోస్పోరా వలన ఆ రకమైనటువంటి వ్యాధులనేవి వస్తున్నాయి. అందుకు ఆ వ్యాధులనేవి ఆ వ్యాధులనేవి కలగకుండా ఉండటానికి, ఆ వ్యాధులనేవి వాటికి రెసిస్టెన్స్ చూపించడానికి వీలుగా, ఆ వ్యాధులకు రెసిస్టెన్స్ లేదా వ్యాధి నిరోధక స్వభావం కలిగినటువంటి వీలుగా మన యొక్క సాయిల్స్‌ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మనం ముందుగా ఏదైనా పంట వేయాలనుకుంటే, ఆ సాయిల్ అనేది ఎలాంటిది? అది క్లే సాయిలా? అది శాండ్ సాయిలా? ఏంటనేది ముందుగా ఐడెంటిఫై చేయాలి. అందువలన ప్రాపర్ సాయిల్‌ని మనం సెలక్షన్ చేసుకోవాల్సినటువంటి లేదా ప్రాపర్ ఫీల్డ్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉండాలి. అట్లాంటప్పుడు మాత్రమే హై యీల్డింగ్, హై ప్రొడక్షన్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ టైమ్ ఆఫ్ సోయింగ్ అనమాట. విత్తనాలు చల్లే విధానం అనమాట. ఎప్పుడు పడితే అప్పుడు చల్లేయకూడదండి. దానికి ఒక పద్ధతి అనేది ఉంటుందనమాట. ఒక టైం అనేది ఉంటుందనమాట. ఎప్పుడు చల్లాలి? ఆ వాతావరణం యొక్క ఫీల్డ్ అనేది ఏ రకమైనటువంటి కండిషన్‌లో ఉందనేది చూసుకొని దాన్ని బట్టి మనము సోయింగ్ చేయాలి. విత్తనాలు చల్లడం అనేది జరుగుతుంది. ఇన్ఫెక్షన్ ఆఫ్ బ్లాక్ స్టెమ్ రస్ట్ ఆఫ్ వీట్, పక్సీనియా స్పీసీస్ వలన ఈజ్ మోర్ ఇన్ లేట్ సోయింగ్. ఒకవేళ లేట్‌గా మనం ఈ విత్తనాలు చల్లినట్లయితే దానివల్ల బ్లాక్ స్టెమ్ రస్ట్ ఆఫ్ వీట్ విత్తనాలు చల్లినట్లయితే ఆ రకమైనటువంటి వ్యాధి అనేది రావడానికి అవకాశం, అంటే చల్లినప్పుడే వాటికి ఆ రకమైనటువంటి రావడానికి అవకాశం ఉంది. హెన్స్ ఎర్లీ సోయింగ్ హెల్ప్స్ ఇన్ రిడక్షన్ ఆఫ్ స్టెమ్ రస్ట్ ఇన్ ఇన్సిడెన్సీ. ఒకవేళ వేగంగా జరిగినట్లయితే, ఒక విత్తనాలను వేగంగా చల్లినట్లయితే అది రిడక్షన్ అయిపోతుంది అనమాట. రిడక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ రకమైనటువంటి స్టెమ్ రస్ట్ డిసీజెస్ వీటిలోనమాట. ఒకవేళ లేటుగా చల్లినట్లయితే ఆ రకమైన బ్లాక్ స్టెమ్ రస్ట్ అనేది వస్తుంది వీట్స్‌లో. ఒకవేళ అలా కాకుండా సర్టెన్ టైంకి మనం చేసినట్లయితే, ఎర్లీగా సోయింగ్ చేసినట్లయితే అదే దాన్ని రిడక్షన్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి. నెక్స్ట్ దాని తర్వాత ఎక్స్‌క్లూజన్. ఇట్ మీన్స్ ప్రివెంటింగ్ ద ఎంట్రీ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇనాక్యులం ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ క్రాప్స్ టు ఫీల్డ్ ఆర్ ఏరియా వేర్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్నమాట. ఒకవేళ ప్రివెంట్ చేయాలన్నమాట, నిరోధించాలి. ప్రివెంటింగ్ ద ఎంట్రీ, ఆ యొక్క ప్రవేశాన్ని కానీ, ఎస్టాబ్లిష్మెంట్ స్థాపించే విధానం కానీ, ఇనాకులేషన్ చేసే విధానం కానీ, ఫ్రమ్ దేని నుంచి ఇన్ఫెక్టెడ్ క్రాప్స్ అనమాట, సంక్రమించినటువంటి విత్తనాలు లేదా పంటలను టు ఫీల్డ్లో కానీ ఆ ఏరియాస్లో కానీ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అయి ఉంటాయన్నమాట. అలాంటి ప్రాంతాలకి ఏం చేస్తాయంటే అవి సరితూగవని చెప్పుకోవాలన్నమాట. ఆ రకమైనటువంటి వాతావరణ పరిసరాలకి అనుకూలంగా ఉండవు అని చెప్పు. డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఎక్స్క్లూజన్ ఏరియా సీడ్ ట్రీట్మెంట్ అనమాట. సీడ్ ఇన్స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ అండ్ ప్లాంట్ క్వారంటైన్స్ రెగ్యులేషన్స్ అనమాట. ఓకేనండి. డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎక్స్క్లూజన్స్ దేనిలోన సీడ్ ట్రీట్మెంట్లు కావచ్చు, సీడ్ ఇన్స్పెక్షన్ కావచ్చు, సీడ్ సర్టిఫికేషన్ కావచ్చు, సీడ్ ప్లాంటేషన్ కావచ్చు, క్వారంటైన్ కావచ్చు, రెగ్యులేషన్ కావచ్చు. మనం ఏదైనా పంట పండించామంటే దాని ముందుగా ఏం చేయాలండి, దానికి ట్రీట్మెంట్ అనేది చేయాలి. సీడ్ ట్రీట్మెంట్ అని చేయాలి. అది ఏ కండిషన్లో ఉంది, అది హెల్దీగా ఉందా లేదా, అది ఏ రకమైన రెసిస్టెన్స్ స్వభావాన్ని కలిగి ఉంది అనేది చూడగాలి. అది దానికి ఇన్స్పెక్షన్ చేయాలి శాస్త్రవేత్తల ద్వారా, అది ఏ విధంగా ఉందనేది. తర్వాత దానికి సర్టిఫికేట్ ఇవ్వి, సరైనటువంటి సీడే, దీన్ని ఫర్దర్గా యూజ్ చేయవచ్చు, దీన్ని మనము సప్లై చేయడానికి ఫార్మర్స్కి సప్లై చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అనేది చెప్పాలన్నమాట. ఓకేనండి. ఆ విధమైనటువంటి క్వారంటైన్స్లో కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్లో కానీ, సీడ్ సర్టిఫికేట్ విధానంలో కానీ, ఇన్స్పెక్షన్ ప్రాసెస్లో కానీ ఇదంతా కూడా మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ సీడ్ ఇన్స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్. ఇట్ ఈస్ పాసిబుల్ టు అచీవ్ దిస్ బై ఇన్స్పెక్టింగ్ క్రాప్స్ గ్రోయింగ్ ఫర్ సీడ్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ ఫర్ ద
ప్రెజెన్స్ ఆఫ్ డిసీజ్ స్ప్రెడ్ త్రూ సీడ్స్ అండి. విత్తనాల ద్వారా వ్యాప్తి చెందినటువంటి వ్యాధులు అనేవి విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతాయి అన్నమాట. ప్రెజెన్స్ ఆఫ్ డిసీజెస్ స్ప్రెడ్ త్రూ సీడ్స్ అండి. ఇట్ ఈజ్ పాసిబుల్, ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందండి. అలాంటప్పుడు దాన్ని క్రాప్స్ గ్రోయింగ్ ఫర్ సీడ్స్, ఆ విత్తనాలు అనేవి పెరుగుతున్న దశలోనే, ఆ పంటలు అనేవి పెరుగుతున్న దశలోనే వాటిని రెగ్యులర్ బేసిస్లోనే మనం వాటిని ఐడెంటిఫై చేయవలసిన అవసరం అనేది ఉంది. టు ఎన్జూర్ ఏ డిసీజ్ ఫ్రీ క్రాప్స్, ఇట్స్ ఇంపార్టెన్స్ టు ఎలిమినేట్ అన్హెల్దీ ప్లాంట్స్ ఎర్లీ ఆన్. ఒకవేళ ఆ విధంగా అది డిసీజ్ స్ప్రెడ్ అయిందని విషయం తెలిసినట్లయితే, అది తెలిసినట్లయితే స్ప్రెడ్ అయిందని విషయం ఉన్నట్లయితే వాటిని ఎర్లీగానే ఏం చేయాలంటే ఎలిమినేషన్ చేయాలి. అన్హెల్దీ ప్లాంట్ పార్ట్స్ని ఎలిమినేట్ చేయాలన్నమాట, తొలగించాలి. దిస్ మెథడ్ క్యాన్ రిడ్యూస్ ద స్ప్రెడ్ ఆఫ్ సీడ్ బోర్న్ డిసీజెస్ అనమాట. ఇదేం చేస్తుందండి, ఈ యొక్క మెథడ్ అనేది రెడ్యూస్ చేస్తుంది. దేని రెడ్యూస్ చేస్తుంది? డిసీజెస్ అనేది డిసీజెస్ స్ప్రెడ్డింగ్ అనేది రెడ్యూస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. విత్ ఇన్ అండ్ బిహైండ్ రీజియన్స్ అన్నమాట. బిహైండ్ రీజన్, ప్రక్క ప్రాంతాలకి, ఆ ప్రక్కన ఉన్నటువంటి ఫీల్డ్ క్యాపబిలిటీలోకి, ఫీల్డ్ కెపాసిటీలోనికి ఇవి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఎరాడికేషన్ చేయాలి. ఎరాడికేషన్ అంటే తొలగించేయాలన్నమాట. వన్స్ ఏ ప్యాథోజన్ హ్యాజ్ ఎస్టాబ్లిష్ ఇట్ సెల్ఫ్ ఆన్ ఏ ప్లాంట్, ఒకవేళ ఆ ప్యాథోజన్స్ అనేవి ఆ ప్లాంట్స్ పై ఉన్నట్లయితే, ఆ ఫీల్డ్లో ఉన్నట్లయితే వాటిని మస్ట్గా ఏం చేయాలి? రిమూవ్ చేయాలి. దిస్ కెన్ బి డన్ బై, దేని ద్వారా రిమూవ్ చేయాలి? రోయింగ్ అన్నమాట. ఇట్ ఈస్ ద రిమూవల్ ఆఫ్ డిసీజ్డ్ ప్లాంట్స్ ఆర్ ఎఫెక్టెడ్ ఆర్గాన్స్ ఫ్రమ్ ద ఫీల్డ్ టు అవాయిడ్ ద స్ప్రెడ్ ఆఫ్ ప్లాంట్ ఇన్ఫెక్షన్. ఏ మొక్కలకైతే వ్యాధి సోకుతుందో, వ్యాధి స్ప్రెడ్ అవుతుందో, ఆ మొక్కల యొక్క ఆర్గాన్స్ని కానీ, ఆ మొక్కల యొక్క ప్లాంట్స్ని కానీ, ఆ మొక్క పార్ట్స్ని ఏం చేయాలి? కంప్లీట్గా రిమూవ్ చేయాలన్నమాట. ఏ విధంగా? ఎగ్జాంపుల్స్ ఇన్క్లూడ్స్ లూజ్ స్మట్ ఆఫ్ వీట్ అండ్ బార్లీ. ఇన్క్లూడ్స్ అందులో లూజ్ స్మట్ డిసీజ్ ఎక్కడండి? వీట్లో కానీ బార్లీలో కానీ. విప్ స్మట్ ఆఫ్ షుగర్ క్యాన్స్, రెడ్ రాట్ ఆఫ్ షుగర్ క్యాన్స్, ఎర్గాట్ ఆఫ్ బజ్రా, ఎల్లో వెనిస్ మొజాయిక్ ఆఫ్ బెండి. వీటన్నిటిలో కూడా వాటిని వెంటనే అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఆ స్ప్రెడ్డింగ్, ఆ డిసీజ్ యొక్క స్ప్రెడ్డింగ్ నేచర్ క్యాపబిలిటీని ఏం చేయాలంటే తొలగించాలి, ఎరాడికేషన్ చేయాలి అనమాట. ఓకేనండి. ద ఎరాడికేషన్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ అండ్ కొలాటరల్ హోస్ట్ విల్ యాడ్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ మెనీ ప్లాంట్ డిసీజెస్ అన్నమాట. అనేక మొక్కల వ్యాధుల్ని ఆల్టర్నేట్గా వీటిని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా హోస్ట్ సెల్స్ నుంచి వీటిని తొలగించవలసినటువంటి అవసరం అనేది ఉంది. ఎరాడికేషన్ ఆఫ్ బార్లీ ఇన్ ఫ్రాన్స్ అండ్ ద యునైటెడ్ స్టేట్స్ లోవర్డ్ ద సివియరిటీ ఆఫ్ బ్లాక్ స్టెమ్ రస్ట్ ఇన్ వీట్. మొక్కల్లో రస్ట్ డిసీజెస్ అనేది వస్తుంది. వీటన్నిటి నుంచి వాటిని రిమూవ్ చేయాలి. ఏ రకమైనటువంటి వ్యాధులు సోకినా సరే ఆ వ్యాధులను తొలగించాలి. ఆ వ్యాధులను తొలగించినప్పుడు మాత్రమే మనకి ఏం జరుగుతుందంటే మనం ఆ వ్యాధులకు సంబంధించినటువంటి పార్ట్స్ని రిమూవ్ చేయాలి. అన్హెల్దీ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే వ్యాధి సోకినటువంటి మొక్కల భాగాల నుంచి వ్యాధి సోకినటువంటి మొక్కల భాగాలకి వ్యాధి అనేది స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అలా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కానీ ముందుగానే వాటిని ఐడెంటిఫై చేసి ఆ స్ప్రెడ్డింగ్ క్యాపబిలిటీని రెసిస్టెంట్ చేయాలన్నమాట, తొలగించాలన్నమాట. రెసిస్టెంట్ చేయవలసినటువంటి అవసరం అనేది ఉంది. నెక్స్ట్ ఏంటంటే క్రాప్ రొటేషన్ మెథడ్, పంట మార్పిడి విధానాల ద్వారా కూడాను మనం ఈ యొక్క డిసీజెస్ని తొలగించడానికి అవసరం ఉంది. ఒక సీజన్లో ఒక పంట వేసి మరొక సీజన్లో మరొక పంట వేసినట్లయితే ఆటోమేటిక్గా పంటలు మార్చడం ద్వారా కూడా అక్కడ ఇన్సెక్ట్స్, ఆ సాయిల్ యొక్క నేచర్ అనేది మారుతుంది అనమాట. అదేవిధంగా ఆ యొక్క ఏజెంట్స్ అనేవి అందులో ఉండవు, ఆ కారకాలు అనేవి అందులో ఉండవు, ఆ ఫ్యాక్టర్స్ అనేవి అందులో ఉండవు. అందుచేత ఈ క్రాప్ రొటేషన్ మెథడ్ ద్వారా కూడా మనం కొంత రెసిస్టెన్స్, ఆ యొక్క సాయిల్ యొక్క రెసిస్టెన్స్ అనేది పెంచవచ్చు. అదేవిధంగా వ్యాధి నిరోధక స్వభావాన్ని మనం పెంచడానికి అవకాశం అనేది ఉంటుంది.
కంటిన్యూస్ కల్టివేషన్ ఆఫ్ ది సేమ్ క్రాప్ ఇన్ ద సేమ్ ఫీల్డ్ హెల్ప్స్ ఇన్ ద పెర్పటేషన్ ఆఫ్ ద ప్యాథోజన్స్ ఇన్ ద సాయిల్. ఒకవేళ కంటిన్యూస్గా ఒకే రకమైనటువంటి పంటని కంటిన్యూగా పండించినట్లయితే ఆ పంటలను ఏం చేస్తుందంటే సాయిల్లో ఉన్నటువంటి ప్యాథోజన్స్ కారకాలను పెర్పిటేషన్ చేస్తాయి అన్నమాట. అలాగ కొంతకాలానికి తగ్గించి వేయడం అనేది జరుగుతుంది. ద రిడ్యూస్ ద ఇన్సిడెన్సీ అండ్ సివియరిటీ ఆఫ్ మెనీ సాయిల్ బోర్న్ డిసీజెస్ క్రాప్ రొటేషన్ ఈజ్ అడాప్టెడ్. క్రాప్ రొటేషన్ మెథడ్ని చేయడం వల్ల అనేక రకాల వ్యాధులను మనం ఏం చేయవచ్చు అండి, కంట్రోల్ చేయడానికి, అనేక వ్యాధుల యొక్క సివియరిటీని కూడా తగ్గించడానికి అవకాశం అనేది ఉంటుంది. క్రాప్ రొటేషన్ ఈజ్ అప్లికేబుల్ టు ఓన్లీ రూట్ ఇనిబిటింగ్ అండ్ ఫ్యాకల్టేటివ్ సాప్రోఫైట్స్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఈ క్రాప్ రొటేషన్ మెథడ్ అనేది రూట్ ఇనిబిటెంట్స్ అండ్ ఫ్యాకల్టేటివ్ సాప్రోఫైట్స్ని ఏం చేస్తుందంటే కంట్రోల్ చేయడం అనే వాటికి అప్లై చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఈ రకమైనటువంటి రూట్ ఇనిబిటెంట్స్కి ఫ్యాకల్టేటివ్ సాప్రోఫైట్స్కి ఈ క్రాప్ రొటేషన్ మెథడ్ని అప్లై చేసి అండ్ మెనీ నాట్ వర్క్ విత్ సాయిల్ ఇనిబిటర్స్ అనమాట. ఆ విధంగా ఈ సాయిల్ యొక్క ఇనిబిటర్స్ విత్ మెనీ నాట్ వర్క్ అనమాట, అనేక ఇనిబిటర్స్ని పనిచేయకుండా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రొటెక్షన్ అండి, ఏ ప్రొటెక్షన్ బ్యారీ ఈజ్ యూజ్డ్ బిట్వీన్ ఏ సస్పెక్టబుల్ హోస్ట్ అండ్ ప్యాథోజన్స్ అనమాట. సస్పెక్టబుల్ హోస్ట్ అండ్ ప్యాథోజన్స్ టైపికలీ ఏ ప్రొటెక్టివ్ స్ప్రే dust is sprayed to the plant prior to the entrance of fungus spores. ఈ ఫంగల్ స్పోర్స్ని ఆ యొక్క వాటిని స్ప్రే చేయడం వలన కంట్రోల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఉంటుందని చెప్పుకోవచ్చును. నెక్స్ట్ ఇమ్యునైజేషన్ డిసీజెస్ రెసిస్టెన్సీ. డిసీజ్ రెసిస్టెన్స్ అండ్ టాలరెంట్ వెరైటీస్ ఆర్ చూజన్. డిసీజ్ రెసిస్టెన్స్ వ్యాధి నిరోధక స్వభావము, టాలరెంట్ అది ప్రతికూల పరిస్థితులు అంటే వెరైటీస్ అనేవి చూజ్ ఫర్ దేర్ రెసిస్టెన్స్ ఆర్ టాలరెన్స్ టు స్పెసిఫిక్ డిసీజెస్ అనమాట. ఆర్గానిజమ్స్లో ఒక ప్రత్యేక రకమైనటువంటి వ్యాధులకు మాత్రమే అవి టాలరెన్సీ చూపిస్తాయి. అదేవిధంగా డిసీజ్ రెసిస్టెన్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. అందులో ఏంటంటే సర్టన్ డిసీజెస్ సచ్ యాజ్ సాయిల్ బోర్న్ వాస్కులర్ విల్స్ అండ్ వైరసెస్ రిక్వైర్ రెసిస్టెన్స్ టైప్స్ ఆఫ్ కంట్రోల్స్ అనమాట. వాటన్నిటిని కూడా ఇది కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ద యూసేజ్ ఆఫ్ డిసీజ్ రెసిస్టెన్స్ ప్లాంట్ కల్టివేర్స్ హ్యాస్ ప్రివెంట్ టు ద బి ఎక్స్ట్రీమ్లీ ఎఫెక్టివ్ ఎగ్నెస్ట్ వీట్ స్టెమ్ రస్ట్, డ్రై బీన్స్ రస్ట్ అండ్ షుగర్ బీట్ రూట్ రాట్ కాజ్డ్ బై రైజాక్టినియా. ఈ యొక్క రైజాక్టినియా వల్ల ఈ రకమైనటువంటి వ్యాధులు అనేవి సోకుతున్నాయి. అదేవిధంగా సర్టన్ డిసీజెస్ హ్యావ్ వేరింగ్ డిగ్రీస్ ఆఫ్ రెసిస్టెన్సీ. అనేక రకాల వ్యాధులు కూడా ఏం చేస్తుందంటే వాటికి రెసిస్టెన్స్ చూపించడం అనేది జరుగుతుంది. సమ్ ఆర్ ఎంటర్లీ ఇమ్యూనో, వ్యాధి నిరోధక స్వభావాన్ని తగ్గిస్తుంది. వైల్ అదర్ ఆర్ ఓన్లీ పార్షియల్లీ సస్పెక్టబిలిటీ, పాక్షికంగా మాత్రమే వాటిని నిలుపుదల చేయడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చునండి. థెరపీ అంటే ఏంటి? థెరపీ చూసుకున్నట్లయితే ఇనాకులేషన్ ఆర్ ట్రీట్మెంట్ విత్ ప్యాథోజన్. ఈ ప్యాథోజన్స్తో ట్రీట్మెంట్ చేసినట్లయితే ఇన్యాక్టివేటింగ్ ఏజెంట్స్ ఈజ్ యూటిలైజ్డ్ ఆన్ ఇండివిజువల్ ప్లాంట్స్ అనమాట. ఇన్యాక్టివేటెడ్ ఏజెంట్స్ అనేవి ఇండివిజువల్ ప్లాంట్స్కి యూటిలైజ్ అవుతాయి అన్నమాట. నాట్ ఆన్ ఏ బ్రాడ్ స్కేల్ ప్రొడక్షన్, అది ఎక్కువ మోతాదులో కాదు. నాట్ ఆన్ ఏ బ్రాడ్ స్కేల్ ప్రొడక్షన్, కొద్ది మోతాదులో మాత్రమే. కీమోథెరపీ అనేది చూడండి, ఈజ్ ద యూజ్ ఆఫ్ కెమికల్ టు డియాక్టివేట్ ద ఇన్ఫెక్షన్. ఇదేం చేస్తుంది? ఇన్ఫెక్షన్ డియాక్టివేట్ చేస్తుంది అనమాట. థర్మోథెరపీ ఇన్క్లూడ్స్ ఎక్స్పోజింగ్ డిసీజ్డ్ ప్లాంట్స్ ఆర్ సెక్షన్స్ ఆఫ్ దెమ్ టు హాట్ వాటర్, హై ఎయిర్ టెంపరేచర్ ఫర్ వేరియింగ్ డ్యూరేషన్స్ ఆఫ్ టైమ్స్ అనమాట. అనేక సందర్భాల్లో అనేక సమయాల్లో చూసుకున్నట్లయితే హాట్ వాటర్ ట్రీట్మెంట్ ద్వారా కానీ, హాట్ ఎయిర్ టెంపరేచర్ ద్వారా కానీ, ఈ యొక్క థెర్మోథెరపీ అంటే వేడి నీటి చికిత్సా విధానం అనమాట. రాసాయనిక చికిత్సా విధానం, వేడి నీటి చికిత్సా విధానం అనమాట. ఈ కెమికల్స్ని ఉపయోగించి డియాక్టివేట్ చేయవచ్చండి.
అదేవిధంగా హాట్ వాటర్ ట్రీట్మెంట్ను ఉపయోగించి వీటిని డిసీజ్డ్ ప్లాంట్స్ని ఏం చేస్తుంటే డిసీజ్డ్ ప్లాంట్స్ వేడి నీటి చికిత్స ద్వారా కూడా రిమూవ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ కల్చరల్ కంట్రోల్ ప్రాక్టీస్ యూజ్డ్ ఇన్ ప్లాంట్ డిసీజెస్. మొక్కల వ్యాధులు కంట్రోల్ చేయడంలో కల్చరల్ ప్రాక్టీస్ కూడాను యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చును. ఏ విధంగా కల్చరల్ ప్రాక్టీస్ యూజ్ అవుతుందని చూడండి. కల్చరల్ ప్రాక్టీస్ సెవరల్ కల్చరల్ మెథడ్స్ అనేవి, అనేక వ్యవసాయ పద్ధతులు అనేవి యూజ్ అవుతాయండి. దేనికి యూజ్ అవుతాయి? రెడ్యూసింగ్ ద ఇన్సిడెన్సీ ఆఫ్ డిసీజ్ అన్నమాట. కలిగినటువంటి వ్యాధులని తగ్గించడం కోసము కల్చరల్ మెథడ్స్ అనేవి ఉపయోగపడతాయి. అందులో కొన్నిటిని చూసుకున్నట్లయితే చేంజ్ ఇన్ ప్లాంటింగ్ సీజన్. ఈ ప్లాంటింగ్ సీజన్ ఏం చేయాలంటే మార్చాలండి. మనం వ్యవసాయ పద్ధతులు ఉపయోగిస్తామండి. అందులో ప్లాంటింగ్ సీజన్ చూడండి. ద లీఫ్ ఆఫ్ షుగర్ కేన్ అండ్ బ్లాస్ట్ ఆఫ్ రాగి have been controlled effectively by this method. మొక్కలని నాటే సమయం అనేది, నాటే కాలం అనేది మార్చడం వలన షుగర్ కేన్స్ యొక్క లీఫ్ కానీ రాగి యొక్క బ్లాస్ట్ కానీ కంట్రోల్ చేయవచ్చునండి చేంజ్ ఇన్ ది ప్లాంటింగ్ సీజన్ ద్వారా. ఇట్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ డిసీజ్ ఎస్కేప్ అండి. దానివల్ల ఏం చేస్తుందంటే అలా చేయడం వల్ల ఆ వ్యాధి అనేది తప్పించుకునే అవకాశం అనేది ఉంటుంది. మనం ఏదైనా ఒక సీజన్లో కంటిన్యూగా ఒక సీజన్ వచ్చేసరికి ఆ క్రాప్ వేయాలని అనుకుంటున్నాం. ఆ సీజన్ కరెక్ట్గా కొద్ది సమయంలో వెయ్యాలనుకునేటప్పుడు ఆ వేసే సమయాన్ని మార్చేస్తాం అన్నమాట. మార్చడం వల్ల కూడా ఏమవుతుంది, సమయం అనేది మార్చడం వలన ఆ డిసీజ్ అనేది ఎస్కేప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. పంట కాలాన్ని మార్చాలి. ఏది మార్చాలండి? పంట కాలాన్ని. The crops are growing during September, October instead of in June, July and thus escape the pathogens. నెలలే మారి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రాప్ అనేది సెప్టెంబర్ అక్టోబర్లో అది గ్రో అవుతుంది అనుకోండి. ద ఇనిస్టెడ్ జూన్ అండ్ జూలై అండి అది ఒక మార్చేస్తాం అన్నమాట. కాలాన్ని మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెలలో మనం క్రాప్ వేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ జూన్ జూలై నెలలో ఒక క్రాప్ మనం వేస్తున్నామండి. ప్యాడీ క్రాప్ని కానీ మేజ్ క్రాప్ని కానీ వీట్ క్రాప్ని కానీ వేస్తున్నాం. అలా కాకుండా కొంచెం లేటుగా వేస్తాం అన్నమాట. ఎప్పుడు? సెప్టెంబర్లో కానీ అదేవిధంగా అక్టోబర్లో కానీ వేసినట్లు. అంటే జూన్ జూలైలో వేయవలసినటువంటి క్రాప్ని సెప్టెంబర్ అక్టోబర్లో వేసినట్లయితే కొంచెం ఆ యొక్క డిసీజ్ని ఎస్కేప్ చేయడానికి అవకాశం ఉంటుంది, తప్పించడానికి. ఈ సీజన్లు వేస్తేనే అవి వస్తాయి, రకమైన వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధులు తప్పించడం కోసం వాటి యొక్క కాలాన్ని మారుస్తాం అన్నమాట. దస్ ఎస్కేప్ ద ప్యాథోజెన్స్. ఆ విధంగా ఆ వ్యాధి జనకాలు అనేవి ఎస్కేప్ అయిపోతాయి. హెవీ రస్ట్ ఇన్ఫెక్షన్ మేబీ, రస్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఏమైపోతాయంటే ఆటోమేటిక్గా మేబీ ఎర్లీ సోయింగ్ ఆఫ్ వీడ్స్ ఇన్ ద ప్లేన్స్ ఆఫ్ నార్త్ ఇండియా. ఈ నార్త్ ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎర్లీగా సోయింగ్ చేస్తారనమాట. వీటిని సోయింగ్ చేస్తారండి, వీటిని అనమాట. శానిటేషన్ ప్రాక్టీస్ ఆర్ కల్చరల్ మెథడ్స్
that can play a role in suppressing disease outbreak. రెండు కూడా శానిటేషన్ ప్రాసెస్, పరిశుభ్రపరచడము, అదేవిధంగా కల్చరల్ మెథడ్స్ రెండు కూడాను ఒక ప్రధానమైనటువంటి, ఒక ఆకర్షణీయమైనటువంటి, ఒక సప్రెసింగ్ అనమాట, అట్రాక్టివ్ అయినటువంటి బ్రేక్ చేయడం అనేది, అట్రాక్టివ్గా ఈ డిసీజ్ని బ్రేక్ చేయడం అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇనీషియల్ డిసీజ్ డెవలప్మెంట్. ఓకేనండి, ప్రత్యేకించి దేంట్లోనా, ఇనీషియల్ ప్రారంభంలోనే డిసీజ్ డెవలప్మెంట్ని కంట్రోల్ చేయవచ్చును అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పొటాటో ట్యూబర్స్ ఇన్ఫెక్టెడ్ విత్ ఫైటోఫ్థోరా ఇన్ఫెస్టెన్సీ ఆర్ లెఫ్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆర్ discarded into piles near the field, those tubers act as a reservoirs for the initial inoculation of late blight అనమాట. ఒకవేళ దాన్ని మనం వేగంగా వేసినప్పుడు అది ఆ యొక్క పొటాటో ట్యూబర్స్ అనేవి ఫైటోఫ్థోరా ఇన్ఫెస్టెన్సీ వలన ఎర్లీ బ్లైట్ డిసీజెస్ కానీ లేట్ బ్లైట్ డిసీజెస్ కానీ రావడానికి అవకాశం ఉంది. వాటి యొక్క పీరియడ్ మార్చామనుకోండి, ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, దాని యొక్క ఇన్ఫెక్షన్ కానీ దాని యొక్క వ్యాధి నిరోధక స్వభావం అనేది తగ్గుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఎస్కేప్ అయిపోతుంది, దానికి అది లేట్ బ్లైట్ డిసీజెస్ అనేవి రాకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుందన్న. అదేవిధంగా క్రాప్ రొటేషన్ మెథడ్ కూడా ఉంటుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ టు సప్రెస్ ఆర్ అవాయిడ్ సర్టెన్ డిసీజెస్ అనమాట. ఇదేం చేస్తుంది, అనేక వ్యాధుల్ని అవాయిడ్ చేస్తుంది క్రాప్ రొటేషన్ మెథడ్ అనమాట. క్రాప్ రొటేషన్ మెథడ్ అనేది అనేక వ్యాధులను అనమాట. ఆ సాయిల్ ప్యాథోజన్స్ దట్ రెసైడ్ ఇన్ సాయిల్, ప్లాంట్ రెసైడ్స్ లెఫ్ట్ ఇన్ అండ్ ఆన్ ద సాయిల్ ఆఫ్టర్ హార్వెస్ట్. పంట పండిన తర్వాత వీటిని మనము వేరు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. వన్ రొటేషన్ స్ట్రాటజీ ఈజ్ టు ప్లాంట్ ఏ క్రాప్ దట్ డస్ నాట్ సపోర్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏ ప్యాథోజన్ దట్ ఈజ్ a ప్రాబ్లం ఆన్ ద నెక్స్ట్ క్రాప్ టు బి గ్రోయింగ్ ఇన్ ద ప్రాక్టికల్ ఫీల్డ్ అనమాట. లేదా పర్టికులర్ ఫీల్డ్, నిర్దిష్టమైనటువంటి వ్యవసాయ క్షేత్రంలోనే మనము అనేక కాలాల పాటు ఒకే రకమైనటువంటి పంటను పండించేదానికన్నా సీజనల్గా అనేక రకాల పంటలని, రబీ సీజన్లో ఒక రకమైన పంటని, ఖరీఫ్ సీజన్లో ఒక రకమైన పంటని, జియా సీజన్లో ఒక రకమైన పంటని, వేరు సీజన్లో వేరు పంటలు పండించినట్లయితే దాన్ని క్రాప్ రొటేషన్ మెథడ్ అంటారు. ఈ క్రాప్ రొటేషన్ మెథడ్ ప్రాసెస్ ద్వారా ఆ ప్లాంట్స్కి వచ్చినటువంటి వ్యాధుల్ని కానీ, ఆ ప్లాంట్స్ యొక్క గ్రోయింగ్ కానీ, ప్రొడక్షన్ కానీ, హార్వెస్టింగ్ కానీ, సాయిల్ యొక్క స్ట్రాటజీ కానీ, అన్నిటిని కూడా రెడ్యూస్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందనేసే చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనండి. అదేవిధంగా మల్చింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. మల్చింగ్ ప్రాసెస్ అంటే కెన్ ఆల్సో బి యూజ్డ్ టు క్రియేట్ అన్ ఎన్విరాన్మెంటల్ ఫేవరబుల్ టు ద ప్లాంట్ అండ్ అన్ఫేవరబుల్ టు ద ప్యాథోజన్స్ అనమాట. ఇదేం చేస్తుందంటే వాతావరణంలోనే ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి అనుకూల వాతావరణ పరిస్థితులను క్రియేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దేని నుంచి, ప్యాథోజన్స్ నుంచి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ప్లాస్టిక్ seeding can be applied to the soil after initial cultivation and seedlings transplanted through it అనమాట. Verticulum wilt of eggplant is suppressed when plastic mulch is used అండి. ఈ రకమైనటువంటి ప్లాస్టిక్ మల్చ్ని యూజ్ చేసి ఆ రకమైనటువంటి డిసీజెస్ని సప్రెస్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ద హీట్ ఆఫ్ ది సన్, సోలరైజేషన్ క్యాన్ ఆల్సో యూజ్డ్ అనమాట. సూర్యుని యొక్క కాంతి కానీ, సూర్యుని వికిరణాలు కానీ అదేవిధంగా కెన్ ఆల్సో యూజ్ అవుతాయి అనమాట. దేనికోసం అండి, సాయిల్ని ట్రీట్మెంట్ చేయడానికి అనమాట. ప్లాంట్ ప్యాథోజన్స్ ఈజ్ డ్రై సాయిల్ ఆర్ జనరల్లీ ఇన్ a dormant inactive state that is very resistant to heat. ఒకవేళ అధిక వేడికి గురి చేసినట్లయితే, మనం చూడండి శీతాకాలంలో, వర్షాకాలంలో పంటలు ఎక్కువగా పొలాల్లోని ఫీల్డ్లో నీరు అనేది ఎక్కువగా ఉంటుంది.
ఎక్కువగా ఉండడం వివిధ రకాల పంటలు అనేవి పెరుగుతాయి. వివిధ రకాల క్రాప్ ప్లాంట్స్ పెరుగుతాయి. ఈ క్రాప్ ప్లాంట్స్తో పాటుగా హెర్బిసైడ్స్ అనేవి పెరుగుతాయి, వీడ్ ప్లాంట్స్ అనేవి పెరుగుతాయి. యూజ్డ్ అండ్ నాన్ యూజ్డ్ మెటీరియల్స్ అనేవి ప్లాంట్స్ అనేవి గ్రో అవ్వడం వలన దాంతో పాటుగా ఈ ఇన్సెక్ట్స్ అనేక రకాల వెక్టర్స్ అనేవి గ్రో అవుతాయి అన్నమాట. అనేక రకాల వెక్టర్స్ గ్రో అవుతాయి. వీటన్నిటితో పాటుగా సమ్మర్ సీజన్ వచ్చేసరికి ఈ క్రాప్ అనేది సాధారణంగా ఎన్విరాన్మెంట్ అనేది డ్రై కండిషన్స్లో ఉండడం వలన వేడి చేయడం వల్ల ఒక సాయిల్ కూడా ఒక రకంగా ఆ సమయంలో మనం థ్రెడ్డింగ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా క్రాప్ రొటేషన్ ప్రాసెస్ ద్వారా ఈ యొక్క సాయిల్ని మనం డ్రైగా ఉంచినట్లయితే ఈ సాయిల్ అనేది సారవంతంగా ఫెర్టిలిటీ పెరిగి నెక్స్ట్ మనం ఏదైనా క్రాప్ వేసినట్లయితే ఆ క్రాప్ని ఇదేం చేస్తుందంటే మంచి హీలింగ్ వచ్చేటట్టు చేస్తుందని చెప్పుకోవచ్చునండి. ఓకేనండి. అనేక సార్లు దాన్ని థ్రెడ్డింగ్ చేయడం వల్ల కానీ, అనేక సార్లు దాన్ని ఫ్లగ్గింగ్ చేయడం వల్ల కానీ అది మనకి ఫెర్టిలిటీ క్యాపబిలిటీ అనేది పెరగడం అనేది జరుగుతుందండి. ఓకేనండి. డిస్ఇన్ఫెక్షన్ టూల్స్ యూజ్డ్ ఇన్ prune trees and shrubs contaminated with fungal spores or bacterial cells and spread the pathogens with each subsequent pruning cut అన్నమాట. ఓకేనండి. అనేక రకాల సాధనాలను ఉపయోగించడం వలన ప్రూన్ ట్రీస్లో కానీ సర్బ్స్లో కూడా కంటామినేటెడ్ అవుతాయి అన్నమాట. వ్యవసాయ సాధనాలు లేదా వ్యవసాయ పరికరాల ద్వారా కానీ మన యొక్క ఉపయోగించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వల్ల కానీ ఈ ఫంగల్ స్పోర్స్ కానీ బ్యాక్టీరియల్ సెల్స్ కానీ స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ ప్యాథోజన్స్ అనేవి వ్యాధి జనకాలు అనేవి సబ్సీక్వెంట్గా ప్రూనింగ్ కట్ అవుతుంటాయి. ఫైర్ బ్లైట్ స్ప్రెడ్స్ ఇన్ పీర్ ఆర్కిడ్స్. ఈ యొక్క మెథడ్స్ ద్వారా ఏం చేస్తుందంటే పీర్ ఆర్కిడ్స్లో ఫైర్ బ్లైట్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఓకేనండి. కంటామినేటెడ్ ప్రూనింగ్ టూల్స్ ఫ్రమ్ క్యాంకర్స్ ఆన్ ఇన్ఫెక్టెడ్ ట్రీస్ టు హెల్దీ ట్రీస్. ఓకేనండి. ఆరోగ్యవంతమైన మొక్కలకి కూడా వీటి ద్వారా ఏం చేస్తుందంటే అనారోగ్యంగా తయారవుతుంది. ఆ రకమైనటువంటి ప్యాథోజన్స్ ఇన్ఫెక్టెడ్ అయ్యి రబ్బింగ్ ద్వారా కానీ ఏదైనా కలయిక ద్వారా కానీ అన్హెల్దీ ప్లాంట్స్ నుంచి హెల్దీ ప్లాంట్స్ అనేవి ఆటోమేటిక్గా డిసీజ్ అనేది కలగడం అనేది జరుగుతుందండి. క్యాంకర్ డిసీజెస్ అండి, క్యాంకర్ స్టెయిన్స్, ఫంగస్ అండి. ఓకేనండి. ఇట్లాంటివన్నీ కూడా అనేక రకాల సిట్రస్ క్యాంకర్ వంటి డిసీజెస్ కానీ ఈ రకమైన డిసీజ్ రావడానికి ఎక్కువగా అవకాశం అనేది స్ప్రెడ్ అవ్వడానికి, అదేవిధంగా స్పాయిల్ అండ్ కంటామినేటెడ్ అవ్వడానికి కూడా ఈ ప్రూనింగ్ టూల్స్ అనేవి లేదా ప్రూనింగ్ టూల్స్ యొక్క ఎక్విప్మెంట్స్ అనేవి కంటామినేటెడ్ అవ్వడం అనేది జరుగుతుందండి. చేంజెస్ ఇన్ ప్లాంటింగ్ సీజన్ అన్నమాట. ద లీఫ్ ఆఫ్ షుగర్ కేన్ అండ్ బ్లాస్ట్ ఆఫ్ రాగి హ్యావ్ బీన్ కంట్రోల్డ్ ఎఫెక్టివ్లీ బై దిస్. ఆల్రెడీ ఈ యొక్క మ్యాటర్ని ఆల్రెడీ ముందు లైన్లోనే చెప్పడం అనేది జరిగింది కాబట్టి దీన్ని లీవ్ ఇట్. అందుకే చెప్పాను చూడ, అంటే ఒక సమయంలో వేసినటువంటి పంటల్ని లేటుగా వేసినట్లయితే ఆటోమేటిక్గా వాటిని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందనేసి ముందు పేజీలోనే చెప్పడం అనేది జరిగింది అనమాట. ముందు పేజీలోనే చెప్పడం జరిగింది. నెక్స్ట్, హెవీ రస్ట్ ఇన్ఫెక్షన్ మే బి హెర్లీ సోయింగ్ ఆఫ్ వీట్ ఇన్ ద ప్లాంట్స్ ఆఫ్ నార్త్ ఇండియా. ఓకేనండి. నార్త్ ఇండియాలో చూసుకున్నట్లయితే హెవీ రస్ట్ ఇన్ఫెక్షన్ మే అనమాట. ఎక్కువగా ఈ రస్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎందుకో చల్లవలసినటువంటి సమయానికన్నా ముందుగానే విత్తనాలు చల్లినట్లయితే, వీటి విత్తనాలను చల్లినట్లయితే ఆటోమేటిక్గా ఆ యొక్క హెవీగా ఆ రస్ట్ డిసీజెస్ అనేవి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎక్కడండి? నార్త్ ఇండియాలో. వెయ్యాలి పంట ఏ సీజన్లో వేయాలి ఆ సీజన్లో వేయాలి. అలాగే మనం ఖాళీగా ఉన్నామని కానీ ఒక వాతావరణ పరిస్థితులు అనుకూలించాయని చెప్పి కానీ ముందుగా వేసినట్లయితే ఆటోమేటిక్గా అక్కడ స్ప్రెడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్, ప్రాపర్ మాన్యూరింగ్, అప్లికేషన్స్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డోస్ ఆఫ్ నైట్రోజన్ హెల్ప్స్ ఇన్ ద రిడక్షన్ ఆఫ్ బ్లాస్ట్ అండి. ఈ నైట్రోజన్ అనేది ఏం చేస్తుందంటే ఉపయోగపడుతుంది.
రిడక్షన్ ఆఫ్ బ్లాస్ట్ అనమాట. ఆ బ్లాస్ట్ని రిడక్షన్ చేయడానికి నైట్రోజన్స్ అనేవి ఉపయోగపడుతున్నాయి. లేదా వాటి యొక్క అప్లికేషన్స్ బ్యాలెన్స్ చేయడానికి కూడా డస్ ఆఫ్ నైట్రోజన్ అనేది వాటిని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేసి చేయవచ్చును అనమాట. అదేనా ఎక్కడండి ఇందులో అనమాట. బ్లాస్ట్ అండ్ లీ స్పాట్ ఆఫ్ రైస్ అండి రెండిట్లో. మిక్స్డ్ క్రాపింగ్ అనమాట. ఒక ప్రాంతంలో ఒకే లొకేషన్లో ఒక పంట కన్నా 2-3 పంటలు కలిపి వేయాలి. ఆ విధంగా వేయడం వల్ల కూడా ఏం జరుగుతుందంటే ఈ యొక్క ప్యాథోజన్స్ యొక్క ఎఫెక్టింగ్ని తగ్గించడానికి అవకాశం, రెడ్యూస్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒక ప్లాంట్ తీసుకొని ఒక ప్లేస్ తీసుకొని ఆ ప్లేస్లో 2-3 పంటలు వేస్తాం. అంతర పంట విధానం అనేది ఉంటుంది. మిక్స్డ్ క్రాప్ అనమాట. 2-3 క్రాప్స్కి ఒకే సీజన్లో ఒకే ప్లేస్లో పండించడం అనమాట. ద ప్రాక్టీస్ ఆఫ్ మిక్స్డ్ క్రాపింగ్ హ్యాస్ హెల్ప్డ్ ఎఫెక్టివ్లీ ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ డిసీజ్. వ్యాధి సోకినటువంటి వ్యాధి జనకాల యొక్క లేదా వ్యాధులని తగ్గించడానికి కూడా ఈ అంతర పంటల విధానం అనేది ఉపయోగపడుతుంది. అందులో ద రూట్ రాట్ ఆఫ్ కాటన్ కాజ్డ్ బై రైజోక్టినియా బ్యాక్టీకోలా and the wilt of Pisian pea caused by Fusarium odum in ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ ఓవర్కమ్ బై సచ్ ప్రాక్టీస్ అనమాట. ఎక్కువగా చూసుకున్నట్లయితే ఈ మిక్స్డ్ క్రాప్ను ఉపయోగించి అనేక లాభాలు లేదా అనేక రకాలుగా బెనిఫిట్స్ పొందడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనండి. అనేక రకాలుగా అంటే ఏంటి ద రూట్ రాట్ ఆఫ్ కాటన్ కాజ్డ్ బై రైజోక్టినియా. ఈ రకమైనటువంటి కాటన్లో రూట్ రాట్ డిసీజెస్ అనేది వేరుకుళ్ళు తెగులు అనేది రైజోక్టినియా వల్ల వస్తుంది. అండ్ విల్ట్ ఆఫ్ పీజియన్ పీ ప్లాంట్స్లో చూసుకుంటే విల్ట్ తెగులు అనేది ఫిజేరియం స్పీసెస్ వల్ల వస్తుంది. ఎక్కడండి ఉత్తరప్రదేశ్ ఉంటారు. అట్లాంటి వాటిని కంట్రోల్ చేయడానికి మిక్స్డ్ క్రాప్స్ను ఉపయోగించడం అనేది జరిగింది. దానివల్ల ఓవర్కమ్ బై సచ్ ప్రాక్టీస్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల అధిక లాభాలు అనేవి పొందడం అనేది జరిగింది. వీటిని కంట్రోల్ చేయడం అనేది జరిగిందండి. డిస్క్రైబ్ ఫిజికల్ కంట్రోల్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ ప్లాంట్ డిసీజెస్ అనమాట. ప్లాంట్స్ డిసీజ్ మొక్కల వ్యాధులలో కంట్రోల్ మెథడ్స్ వ్యాధులను కంట్రోల్ చేసే విధానం అనేది ఏ రక ఫిజికల్ కంట్రోల్ అనమాట. ఏ విధంగా సిన్సియర్లీ చూసుకున్నాడు. సజెస్టెడ్ దట్ హాట్ ఎయిర్ ట్రీట్మెంట్ ఇన్ ఓవెన్ మైట్ కంట్రోల్ స్మస్ట్ అనమాట ఆఫ్ ఓట్స్ వంటి మొక్కలలో బార్లీ వంటి మొక్కలలో ఈ స్మస్ట్ డిసీజెస్ని కంట్రోల్ చేయవచ్చండి. దేని ద్వారా? హాట్ ఎయిర్ ట్రీట్మెంట్ ద్వారా. సాధారణంగా మనం ఏదైనా ఒక విత్తనాలని చల్లే ముందు కానీ జర్మ్ కలెక్షన్గా అంటే విత్తనాలుగా ఉపయోగించే ముందు కానీ తల్లిదండ్రులుగా ఉపయోగించుకునే ముందు కానీ వాటిని హాట్ ఎయిర్ ట్రీట్మెంట్లో ఉంచినట్లయితే ఆటోమేటిక్గా అవి ప్యూరిఫై అయిపోయి వాటిపై ఉన్నటువంటి వ్యాధి జనకాలు అనేవి లైసిస్ లేదా రెడ్యూస్ అయిపోయి ఒక రకంగా హాట్ ఎయిర్ ట్రీట్మెంట్ అనేది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఆ వ్యాధిని తొలగించాలి. స్మట్ డిసీజెస్ని ఎక్కడ ఓట్స్లో కానీ బార్లీలో కానీ తొలగించకూడదు. గార్డెనర్స్ ఇన్ స్కాట్లాండ్ వైల్ ట్రీటింగ్ ద bulbs of different ornamental plants first employed hot water therapy. ఈ హాట్ వాటర్ థెరపీ మెథడ్స్ ద్వారా స్కాట్లాండ్లో ట్రీటింగ్ ద బల్బ్స్ ఆఫ్ డిఫరెంట్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అనేక అలంకరణ మొక్కలను స్కాట్లాండ్లో అనేక అలంకరణ మొక్కలకి ఈ రకమైనటువంటి మెథడ్ను ఉపయోగించారు. హాట్ వాటర్ థెరపీని ఉపయోగించి స్కాట్లాండ్లో ఆర్నమెంటల్ ప్లాంట్స్ యొక్క ప్లాంటేషన్ని ఎక్కువగా దీనికి ఉపయోగించడం అనేది జరిగిందండి. హాట్ వాటర్ ట్రీట్మెంట్ మెథడ్ని. ద సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ హీట్ థెరపీ ఈజ్ దట్ ద pathogen present in seed materials is selectively inactivated or eliminated at temperature that are non-lethal to the host tissues అనమాట. అంటే అతిదేయ కణాలపై ఉన్నటువంటి ఈ ప్రాణాపాయ లేతలతో ఈ ప్రాణాపాయ
ఈ ప్రాణాపాయ వ్యాధి జనకాలని తొలగించవచ్చు అనమాట. సీడ్స్ పై ఉన్నటువంటి పోస్ట్ టిష్యూస్ పై ఉన్నటువంటి ఈ సీడ్స్ యొక్క మెటీరియల్స్ పై ఉన్నటువంటి మనం ఎంచుకున్నటువంటి ఆ యొక్క ఆ యొక్క లీతల్ జీన్స్ని కానీ అదేవిధంగా జెన్స్ని ఇప్పుడు ప్యాథోజెన్స్ని కానీ రిమూవ్ చేయవచ్చు అనమాట. ప్యాథోజెన్స్నే రిమూవ్ చేయవచ్చు. అదే అన్నారు దట్ ద ప్యాథోజన్స్ ప్రెజెంట్ ఇన్ సీడ్ మెటీరియల్స్. ఈ సీడ్ మెటీరియల్స్ ఈజ్ సెలెక్టివ్లీ ఇన్యాక్టివేటెడ్ అండి. వాటిని తొలగించడానికి అవకాశం అనేది ఉంటుంది. దేన్ని ఉపయోగించి? ఎలిమినేటెడ్ అట్ టెంపరేచర్స్ అండి. నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద వాటిని ఎలిమినేట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ద ఫిజికల్ ఏజెంట్స్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ కంట్రోలింగ్ ప్లాంట్ డిసీజెస్ అనమాట. ఈ యొక్క ఒక భౌతిక కారకాలు అనేవి ఎక్కువగా చూసుకున్నట్లయితే ఈ ప్లాంట్ డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏంటి అందులో? ఫస్ట్ది ఒకటి టెంపరేచర్ అండి, రెండవది డ్రై హెయిర్ అండి, అన్ఫేవరబుల్ లైట్ వేవ్ లెంగ్త్స్ అండి. ఇవన్నీ కూడా ఫిజికల్ ఏజెంట్స్ అనమాట. ఒకటి ఏంటంటే టెంపరేచర్, రెండవది డ్రై హెయిర్ అండి, మూడవది అన్ఫేవరబుల్ లైట్ వేవ్ లెంగ్త్స్ అండి, వేరియస్ టైప్స్ ఆఫ్ రేడియేషన్స్, అనేక రకాల కాంతి కిరణాలు, కల్టివేషన్ ఇన్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ గ్రీన్ హౌసెస్ అనమాట. గ్లాసెస్ గ్రీన్ హౌసెస్ అనమాట. గ్రీన్ హౌసెస్ కానీ గ్లాస్ హౌసెస్ కానీ కల్టివేషన్కి ఉపయోగించడం. అదేవిధంగా ప్లాస్టిక్ నెట్ కవరింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. దేనికి? ఫిజికల్ ఏజెంట్స్గా ఉంటాయి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? వీటిని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు. ఏది? మొక్కల్లో వ్యాధుల్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు. మొక్కల్లో వ్యాధుల్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఫాలోయింగ్ ఫిజికల్ మెథడ్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ రిడక్షన్ ఆర్ ఎలిమినేషన్ ఆఫ్ ప్రైమరీ ఇనాక్యులేషన్ దట్ మే. వీటన్నిటిని కూడా రిడాక్షన్ తొలగించడానికి, ఎలిమినేషన్ తొలగించడానికి ఎక్కువగా ప్రైమరీకి ప్రాథమికంగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. వీటిని ఈ యొక్క ఫిజికల్ ఏజెంట్స్ని, ఈ రకమైన భౌతిక కారకాలని ఎక్కువగా మొక్కల వ్యాధుల్ని కంట్రోల్ చేయడానికి లేదా నివారించడానికి లేదా నిరోధించడానికి ఉపయోగించడం అనేది జరుగుతుంది అనమాట. ది ప్రెజెంట్ ఇన్ సీడ్స్, సాయిల్ ఆర్ ప్లాంటింగ్ మెటీరియల్స్ అండి. ఇవి ఎక్కడ ఉంటాయండి? సీడ్స్లో కానీ సాయిల్లో కానీ ప్లాంటింగ్ మెటీరియల్స్లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా వీటిని ఉపయోగించి తొలగించడానికి అవకాశం అనేది ఉంటుంది. అందులో ఫస్ట్ది హాట్ వాటర్ ట్రీట్మెంట్, HWT అండి. హాట్ వాటర్ ట్రీట్మెంట్ అండి. హాట్ వాటర్ ట్రీట్మెంట్. ద సీడ్స్ ఆర్ సాక్డ్ ఇన్ కోల్డ్ వాటర్ అట్ 20 to 300 centigrade for 5 hours టు ఇండ్యూస్ ద డార్మెంట్ మైసీలియం టు గ్రో అనమాట. ఒకవేళ ఈ సీడ్స్ని సాక్ చేయాలన్నమాట కోల్డ్ వాటర్లోన. ఎప్పుడు? 20 నుంచి 30 300 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఒక 5 గంటల కాలం పాటు ఉంచినట్లయితే వాటి యొక్క విత్తన సుప్తా వ్యవస్థను తొలగించవచ్చు. ఇండ్యూస్ ద డార్మెంట్ మైసీలియం తొలగించడానికి అవకాశం ఉంటుంది. అదే ఎప్పుడైతే తొలగించామో ఆటోమేటిక్గా అది పెరుగుతుంది అనమాట. దెన్ ద సీడ్స్ ఆర్ ఇమ్రస్డ్ ఇన్ హాట్ వాటర్. అలాంటి సీడ్స్ని మనం ఎక్కడ ఉంచుతామో ఇమ్రస్ వాటర్లో ఉంచినట్లయితే ఏ టెంపరేచర్ వద్ద? 50 to 540 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 10 minutes పాటు ఉంచుతామండి. ఉంచినట్లయితే ఆ మైసీలియం అనేది ఏమైపోతుందండి? ఆ మైసీలియం అనేది, ఆ శిలీంధ్ర జాలం అనేది నశించిపోవడం అనేది జరుగుతుంది. ఇట్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్లీ యూజ్డ్ టు ఎలిమినేట్ స్మట్ ఆఫ్ వీట్. వీటి మొక్కలలోని ఈ స్మట్ డిసీజెస్ని చాలా ఎఫెక్టివ్గా అనమాట, చాలా ఎఫెక్టివ్గా తొలగించడానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఏది? హాట్ వాటర్ ట్రీట్మెంట్ అండి. హాట్ వాటర్ ట్రీట్మెంట్లో ఏం చేస్తే 5 hours కాలం పాటు 20 నుంచి 300 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంచినట్లయితే ఆ మైసీలియం అనేది అయిపోతుంది. అదేవిధంగా సీడ్స్ని ఒకవేళ ఉంచినట్లయితే ముంచామనుకోండి ఆ హాట్ వాటర్లోన 10 minutes కాలం పాటు ఉంచామనుకోండి, అక్కడ మైసీలియం అనేది కంప్లీట్గా చనిపోతుందండి. ఏ మైసీలియం అండి? వ్యాధిని కలుగు చేసినటువంటి వ్యాధి జనక భాగాలు అనేవి కంప్లీట్గా కిల్ అయిపోతున్నాయి. అందుకని ఇది చాలా స్మట్ వీటి మొక్కల్లో స్మట్ డిసీజెస్ని కలుగు చేస్తుంది. ఈజీగా వాటిని తొలగించవచ్చండి. నెక్స్ట్ హాట్ హెయిర్ ట్రీట్మెంట్ అండి. ముందేం చెప్పుకోను?
హాట్ వాటర్ ట్రీట్మెంట్ చెప్పాం ముందుగా. హాట్ వాటర్ ట్రీట్మెంట్ చెప్పాం. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? హాట్ ఎయిర్ ట్రీట్మెంట్ అండి. షుగర్ కేన్ సెట్స్ ముందు ఏం చేయాలి? వీట్ ప్లాంట్స్లో అండి. ఇప్పుడు షుగర్ కేన్లు అండి. హాట్ ఎయిర్ ఓవెన్లో 500 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 2 అవర్స్ ఉంచినట్లయితే ఆటోమేటిక్గా మొజాయిక్ వ్యాధిని కలుగు చేసే వైరస్ అనేవి షుగర్ కేన్లో మొజాయిక్ వైరస్ అనేది వస్తుంది. ఆ వ్యాధిని మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. హాట్ ఎయిర్ ట్రీట్మెంట్ను ఉపయోగించి షుగర్ కేన్ మొక్కలలో మొజాయిక్ వైరస్ని ఎలిమినేట్ చేయవచ్చు. హాట్ వాటర్ ట్రీట్మెంట్ను ఉపయోగించి వీటి మొక్కలలో స్మట్ డిసీజెస్ని కంప్లీట్గా ఎరాడికేషన్ చేయడానికి అవకాశం లేదు, ఎలిమినేట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి. మాయిస్ట్ హాట్ ఎయిర్ ట్రీట్మెంట్ దిస్ మెథడ్ ఈజ్ ఎఫెక్టివ్లీ యూజ్డ్ ఇన్ షుగర్ కేన్ టు ఎలిమినేట్ గ్రాసీ సూట్ డిసీజెస్ అన్నమాట. షుగర్ కేన్ మొక్కలలో గ్రాసీ సూట్ డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి ఎక్కువగా దీన్ని ఉపయోగించడం అనేది జరిగింది. తొలగించడానికి అండి, ఎలిమినేట్ చేయడానికి మాయిస్ట్ హాట్ ఎయిర్ ట్రీట్మెంట్ని షుగర్ కేన్ మొక్కలలోనే గ్రాస్ సూట్ డిసీజెస్ని ఎలిమినేట్ చేయడానికి ఉపయోగించారండి. నెక్స్ట్ దాని తర్వాత సోలార్ హీట్ ట్రీట్మెంట్, SHT. సోలార్ అంటే మన సౌరశక్తిని ఉపయోగించి కూడాను, సౌరశక్తి ట్రీట్మెంట్ను ఉపయోగించి కూడాను మనకి కొన్ని రకాల డిసీజెస్ని కంట్రోల్ చేయడం అనేది జరిగింది. అందులో సింప్లెస్ట్ ట్రీట్మెంట్ హ్యాస్ బీన్ డివైజ్డ్ ఇన్ ఇండియా టు ఎలిమినేట్ ద ప్యాథోజన్స్ ఆఫ్ లూస్ స్మట్ ఆఫ్ వీట్ ప్లాంట్స్లోనే ఈ స్మట్ డిసీజెస్ యొక్క ప్యాథోజన్స్ని ఎలిమినేట్ చేయడానికి ఎక్కువగా సోలార్ హీట్ ట్రీట్మెంట్ని ఉపయోగించడం అనేది జరిగింది. ఇది సింపులెస్ట్ ట్రీట్మెంట్ అండి. ఇది ఒక సరళమైనటువంటి పద్ధతిని ఉపయోగించి వ్యాధి జనకాలని తొలగించడం అనేది జరిగింది. ప్రీవియస్లీ ది హాట్ వాటర్ ట్రీట్మెంట్ వాజ్ ఫాలోడ్ టు ఎలిమినేట్ లూస్. ప్రీవియస్గా ముందుగానే ఏం చేస్తామంటే హాట్ వాటర్ ట్రీట్మెంట్ ద్వారా కూడా ఈ విధంగా మనము యొక్క ప్యాథోజన్స్ని ఎలిమినేట్ చేయడం అనేది జరిగిందండి. నెక్స్ట్ సాయిల్ సోలారైజేషన్ అండి, భూసౌర శక్తి అనమాట. ఇట్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఫర్ కంట్రోలింగ్ సాయిల్ బోర్న్ ప్యాథోజన్స్ లైక్ పైథియం వెర్టిసిల్లం అండి. అంటే మనకి సాయిల్ బోర్న్ మృత్తికలో పుట్టినటువంటి కొన్ని వ్యాధి జనకాలు అనేవి ఉంటాయండి. అవేంటి? పైథియం వ్యాధి జనకము, వెర్టిసిల్లం అనేవి. వాటిని సాధారణంగానే కంట్రోల్ చేయవచ్చు అనమాట. వాటిని సాధారణంగా కంట్రోల్ చేయడానికి ఈ మెథడ్ని ఉపయోగిస్తారు. ఏ మెథడ్ అండి? సాయిల్ సోలారైజేషన్ మెథడ్స్ని ఉపయోగించి సాయిల్ బార్న్ ప్యాథోజన్స్ని కంట్రోల్ చేయవచ్చును. రైజోక్టినియా, ఫిజేరియం వీటన్నిటిని కంట్రోల్, నిమటోడాస్ ఇన్ స్మాల్ ఏరియాస్ లైక్ నర్సరీస్ అనమాట. లైక్ కొన్ని నర్సరీ ఏరియాస్లో ఈ నిమటోడ్స్ని కానీ అదేవిధంగా ఫిజేరియంని కానీ రైజోక్టినియా వంటి కలిగినటువంటి ఏజెంట్స్ని కంట్రోల్ చేయడానికి, ఈ ప్యాథోజన్స్ని కంట్రోల్ చేయడానికి ఈ సోలరైజేషన్ మెథడ్స్ని ఉపయోగించడం అనేది జరిగింది. నెక్స్ట్ హాట్ వాటర్ ట్రీట్మెంట్ అండి. హాట్ హెయిర్ స్టెరిలైజేషను, డిసీజ్ కంట్రోల్ బై ఇరిడేషన్ అనమాట. హాట్ వాటర్ ట్రీట్మెంట్ చూడండి, ఇట్ ఈజ్ మెయిన్లీ డన్ పాట్ కల్చర్ అండి. ఇది ఎక్కువగా ఎక్కడండి? కుండవర్తనం అండి. పాట్ కల్చర్ అండి ఎక్కువగా ఎక్కడండి? పాట్ కల్చర్ అండి. పాట్ కల్చర్ ఎక్కడండి? పాట్ కల్చర్. మనం కుండీలలో ఒకవేళ మొక్కలను పెంచినట్లయితే అలాంటి వాటిలో హాట్ వాటర్ ట్రీట్మెంట్ని ఉపయోగించి ఒకవేళ ఫంగస్ వల్ల కానీ నిమటోడా ఆర్గానిజమ్స్ వల్ల కలిగినటువంటి వ్యాధుల్ని కంట్రోల్ చేయవచ్చునండి. అర్థమైంది లేదా? ఈ హాట్ వాటర్ ట్రీట్మెంట్ని కుండల్లో ఏదైనా మొక్కలు పెంచామనుకోండి, చిన్న కుండలలోన,
ఆ మొక్కలు పెంచినప్పుడు ఆ మొక్కలకి ఫంగల్ వల్ల కానీ నిమటోడా వల్ల కానీ ఏమైనా వ్యాధులు వచ్చాయి అనుకోండి, ఈ మెథడ్ను ఉపయోగించి వాటిని చంపివేయచ్చు అనమాట. అదేవిధంగా హాట్ ఎయిర్ స్టెరిలైజేషన్ ఉంది. ఇది కూడా ఆల్సో పాస్డ్ త్రూ పైప్ లైన్స్ టు స్టెరిలైజ్ ద సాయిల్స్ ఇన్ ద నర్సరీ ఏరియాస్. ఈ నర్సరీ ఏరియాస్లో మొక్కల పెంపక విధానంలో మొక్కలను పెంచే నర్సరీలలో గార్డెన్స్లో చూసుకున్నట్లయితే ఈ పైప్స్ ద్వారా ఈ యొక్క హాట్ ఎయిర్ని పాస్ చేయడం అనేది జరుగుతుంది. హాట్ ఎయిర్ అని వేడి గాలిని మనం పంపించినట్లయితే అందువల్ల ఏం చేస్తుంది, ఆ నర్సరీ ఏరియాస్ అనేవి ఏమవుతాయండి, స్టెరిలైజేషన్ అవుతాయి అనమాట. స్టెరిలైజేషన్ అంటే ఆ నర్సరీ ఏరియా లేదా సాయిల్స్లో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి కంప్లీట్గా ఎరాడికేషన్ అనేది జరిగిపోద్దండి. కంప్లీట్గా ఏమైపోతాయండి, కంప్లీట్గా తొలగించడం అనేది జరుగుతుంది. హాట్ ఎయిర్ అనమాట. స్టెరిలైజేషన్ చేయడం అనేది జరుగుతుంది, కంప్లీట్గా తొలగించడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డిసీజ్ కంట్రోల్ బై ఇరాడియేషన్ అండి. ఇన్ దిస్ మెథడ్, ఈ పద్ధతిలోన వేరియస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అనేక అయస్కాంత శక్తి కలిగినటువంటి కిరణాలని మనము యూజ్ చేసి అనేక రకాల వ్యాధుల్ని ఫ్రూట్స్ పై కానీ వెజిటేబుల్స్ పై కానీ ఉన్నటువంటి వ్యాధుల్ని, వాటిపై కలిగినటువంటి వ్యాధుల్ని మనం కంట్రోల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. అంటే ఏంటి, యూవీ లైట్స్ కానీ, ఎక్స్రేస్ కానీ, గామా రేస్ కానీ, పర్టికులేట్ రేడియేషన్స్ కానీ, సచ్ యాజ్ పర్టికులర్ పార్టికల్స్ అండ్ బీటా పార్టికల్స్, ఆల్ఫా బీటా పార్టికల్స్ను ఉపయోగించి కానీ మనము ఈ రకమైనటువంటి వ్యాధుల్ని మనం కంట్రోల్ చేయవచ్చు. దేనిపై కలిగినటువంటి వ్యాధుల్ని, ఫ్రూట్స్ పై కానీ వెజిటబుల్పై వచ్చినటువంటి వ్యాధుల్ని కలుగు చేసినటువంటి ప్యాథోజెన్స్ని కిల్ చేయవచ్చు. ఎప్పుడైతే వ్యాధి జనకాలను మనం గుర్తించి ఐడెంటిఫై చేసి వాటిని కిల్ చేసామో అక్కడ వ్యాధులు అనేవి డిస్ట్రిబ్యూట్ కావు, స్ప్రెడ్ కాదు, వాటిని మనం రెడ్యూస్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. వాట్ ఈజ్ రెసిస్టెన్సీ? ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ డిసీజ్ రెసిస్టెన్సీ. అంటే రెసిస్టెన్స్ అంటే ఏమిటి? వ్యాధి నిరోధక స్వభావము. ఏ స్వభావం అండి? వ్యాధి నిరోధక స్వభావం. రెసిస్టెన్స్ అంటే ఏమిటి? వ్యాధి నిరోధక స్వభావం ఏంటి? దాన్ని ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమండి. ససెప్టబిలిటీ. రెసిస్టెన్స్ ఈజ్ అన్ ఇన్హెరిటెంట్ ఎబిలిటీ of a crop plants to resistance withstand the pathogen is called resistancy. Disease resistance is a crucial character for any crop plants అన్నమాట. రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ప్రతి మొక్కకు సంబంధించి కూడా ఒక క్రూషియల్ పీరియడ్ అండి, ఒక క్రూషియల్ పీరియడ్ అనమాట. ఒక పీక్ లేదా ఒక నిర్దిష్టమైనటువంటి రెసిస్టెన్సీ స్వభావం వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండాలి. వ్యాధి నిరోధక శక్తినే కలిగి ఉండాలి. అసలు వ్యాధి నిరోధక శక్తి అంటే ఏంటి? ఏదైనా సరే వ్యాధి జనకాలు అనేవి ఇన్ఫెక్ట్ అయినట్లయితే ఆ వ్యాధి జనకాలకి కూడా ఎట్లాంటి వాతావరణ మార్పులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటి కూడా ఒక తట్టుకునే క్యాపబిలిటీ ఉండడాన్ని ఏమంటారు? రెసిస్టెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి మనకి వేసవికాలం నుంచి వర్షాకాలం నుంచి శీతాకాలం వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క బాడీస్లో కూడా అనేక రకాల చేంజెస్ అనేవి వస్తాయండి. ఈ వచ్చినటువంటి చేంజెస్కి మనం కొద్దిమంది ఏం చేస్తున్నారు, కొద్దిమంది జలుబు జ్వరం రావడం కానీ, కొన్ని రకాల డిసీజెస్ రావడం కానీ, కొంతమందికి పెయిన్స్ రావడం కానీ, జాయింట్స్ పెయిన్స్ కానీ, అదేవిధంగా బాడీ పెయిన్స్ రావడం కానీ జరుగుతుంది. ఎందుకు? వాతావరణంలో చేంజెస్ అనేవి వచ్చినట్లయితే ఆటోమేటిక్గా మన బాడీలో కూడా చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ అనేవి రాకుండా ఒక హెల్దీగా ఉన్నట్లయితే, వ్యాధి ఇమ్యూనిటీ పవర్ అనేది ఆ వ్యక్తిలో ఎక్కువగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఆ వ్యక్తిలో ఏ రకమైన మార్పులు అనేవి జరగవు. వాతావరణంలో మార్పులు జరగవచ్చు, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అనేవి జరగవచ్చు. ఎన్విరాన్మెంటల్ చేంజెస్ జరిగినప్పటికీ కూడా ఈ యొక్క ఆర్గనిజమ్స్లో ఏ రకమైనటువంటి చేంజెస్ అనేవి జరగకూడదు. అలా జరగకుండా ఉండడాన్ని ఏమంటారంటే రెసిస్టెన్స్ లేదా ఇమ్యూనిటీ పవర్ క్యాపబిలిటీ పెరిగిండాలి. వ్యాధి నిరోధక స్వభావం అనేది ఎక్కువగా ఉండాలి. అది వ్యాధి నిరోధక స్వభావానికి రెసిస్టెన్స్ అంటారనమాట. ఇది రెసిస్టెన్స్ అనేది క్రూషియల్ క్యారెక్టర్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్. పంట మొక్కల యొక్క క్రూషియల్ క్యారెక్టర్ అండి అది. సస్పెక్టబిలిటీ ద ఇనేబిలిటీ ఆఫ్ ప్లాంట్
టు రెసిస్టెంట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎ ప్యాథోజన్ అదర్ డ్యామేజింగ్ ఫ్యాక్టర్స్. అదర్ డ్యామేజింగ్ ఫ్యాక్టర్స్ నుంచి కానీ ప్యాథోజన్స్ నుంచి కానీ ఈ ప్లాంట్స్ని నిరోధక స్వభావాన్ని కలిగిస్తాయి అన్నమాట. అలా కలిగించడం అనేది ససెప్టబిలిటీ అనేది కలిగి ఉంటాయి అన్నమాట. ప్లాంట్ డిసీజెస్ రెసిస్టెన్సీ క్యాన్ బి బ్రాడ్లీ categorized into several classes including qualitative and quantitative resistancy, non-host resistancy and tolerancy. టాలరెన్స్ని బేస్ చేసుకొని, నాన్ హోస్ట్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని, అదేవిధంగా క్వాంటిటేటివ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని, క్వాంటిటేటివ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క ప్లాంట్ డిసీజెస్ యొక్క రెసిస్టెన్స్ని బ్రాడ్గా క్లాసిఫై చేయడం అనేది జరిగిందండి. బ్రాడ్గా క్లాసిఫై చేశారు. ఎన్నవి సెవెరల్ క్లాసెస్ అనేవి ఉన్నాయన్నమాట. వాన్ డీర్ ప్లాంక్ coined the terms vertical resistancy and horizontal resistancy for qualitative and quantitative resistance. వాన్ డీర్ ప్లాంక్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే కాయిన్ ద టర్మ్స్, ఏ రకమైన పదాలు ప్రవేశపెట్టాడంటే వెర్టికల్ రెసిస్టెన్స్ అనే పదాన్ని, హారిజంటల్ రెసిస్టెన్స్ అనే పదాన్ని, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రెసిస్టెన్స్ అనే పదాలని కాయిన్ చేయడం అనేది జరిగిందండి. ఇఫ్ రెసిస్టెన్స్ టు సమ్ రేసెస్ ఆఫ్ ప్యాథోజన్స్ ఇన్ మోర్ దాన్ ద to other races called the vertical or perpendicular or qualitative resistance. If resistance to some races of pathogen is more than the other races called, some races of pathogens kana other races అనేవి vertical, పర్పెండిక్యులర్, క్వాలిటేటివ్ రెసిస్టెన్స్గా ఉంటుందండి. ఇట్ ఈజ్ జనరల్లీ కంట్రోల్డ్ బై సింగిల్ జీన్. దేని ద్వారా అండి? సింగిల్ జీన్ ద్వారా కంట్రోల్ చేయబడుతుంది. అన్స్టేబుల్ అయి ఉంటుందండి, అన్స్టేబుల్. క్వాలిటేటివ్ రెసిస్టెన్స్ ఈజ్ ఆల్టర్నేటివ్లీ నౌన్ యాజ్ జీన్ ఫర్ జీన్ రెసిస్టెన్సీ. ఏదండి? దేనికి ఆల్టర్నేటివ్గా ఉంటుందండి? క్వాలిటేటివ్ రెసిస్టెన్స్ అనేది జీన్ ఫర్ జీన్ రెసిస్టెన్స్కి ఆల్టర్నేటివ్గా ఉంటుంది. ఆర్ జీన్ రెసిస్టెన్సీ, మేజర్ జీన్ రెసిస్టెన్సీ, హైపర్ సెన్సిటివ్ రెసిస్టెన్సీ అండ్ ఎఫెక్టివ్ ట్రిగ్గర్డ్ ఇమ్యూనిటీ. క్వాలిటేటివ్ రెసిస్టెన్స్ అనేది ఎఫెక్టివ్ అంటే ఆల్టర్నేటివ్గా ఉంటుంది. దేనికండి? జీన్ ఫర్ జీన్ రెసిస్టెన్సీకి, ఆర్ జీన్ రెసిస్టెన్సీకి, మేజర్ జీన్ రెసిస్టెన్సీ, హైపర్ సెన్సిటివిటీ అండ్ ఎఫెక్టివ్ ట్రిగ్గర్డ్ ఇమ్యూనిటీ. ఇది ఆల్టర్నేటివ్గా ఉంటుందని చెప్పి ఆల్టర్నేటివ్లు అండి. ద రెసిస్టెన్స్ టు మోర్ దెన్ వన్ రేస్ ఆఫ్ ది ప్యాథోజన్ to many or all races of the pathogens is called horizontal quantitative resistance. To resistance more than one race and ఒకటి కన్నా ఎక్కువ అన్నమాట of the pathogens. To many or all races of the pathogens, అన్ని races of the pathogens is called horizontal or quantitative resistance. దాన్ని ఏమంటారంటే హారిజంటల్ ఆర్ క్వాంటిటేటివ్ రెసిస్టెన్సీ అంటారు. ఇట్ ఈజ్ నాన్ స్పెసిఫిక్ అనమాట. స్పెసిఫిక్ రెసిస్టెన్సీ గవర్నర్డ్ బై ద పాలిజీన్స్ అండ్ మోర్ స్టేబుల్ అనమాట. అనేక జీన్స్ని కలిగి ఉంటుంది, ఎక్కువ స్టేబిలిటీ అనేది ఉంటుందండి. ఓకేనండి. క్వాంటిటేటివ్ రెసిస్టెన్సీ ఇన్క్లూడ్ మైనర్ జీన్ రెసిస్టెన్సీ. దీనిలో ఏముంటాయండి? క్వాంటిటేటివ్ రెసిస్టెన్సీలోన మైనర్ జీన్ రెసిస్టెన్సీ, ఎడిటివ్ రెసిస్టెన్సీ, ఇన్కంప్లీట్ రెసిస్టెన్సీ, పార్షియల్ రెసిస్టెన్సీ, రేస్ నాన్ స్పెసిఫిక్ రెసిస్టెన్సీ,
అండ్ మల్టీజెనిక్ రెసిస్టెన్సీ. ఈ రెసిస్టెన్స్ అన్నీ కూడాను దీనిలో క్వాంటిటేటివ్ రెసిస్టెన్సీలో ఇంక్లూడ్ అయి ఉంటాయండి. ద జనరల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎంటైర్ ప్లాంట్ స్పీసెస్ టు స్పెసిఫిక్ ప్యాథోజన్స్ ఆఫ్ ది అదర్ స్పీసెస్ ఈజ్ నౌన్ యాజ్ నాన్ హోస్ట్ రెసిస్టెన్స్ అనమాట. జనరల్ రెసిస్టెన్స్ అనేది ఒక సాధారణమైనటువంటి నిరోధకమా ఆఫ్ దేన్ని, ఎంటైర్ ప్లాంట్ స్పీసెస్, మొత్తం మొక్కల యొక్క జాతులకి ప్రత్యేక రకమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి ప్యాథోజన్గా ఉంటుంది. మిగతా వాటికన్నా అదర్ స్పీసెస్ కన్నా అలా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారండి, నాన్ హోస్ట్ రెసిస్టెన్సీ అంటారండి. నాన్ హోస్ట్ రెసిస్టెన్సీ అంటారు. టాలరెన్సీ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ వెరైటీ టు హీల్డ్ మోర్ దాన్ ఏ లెస్ టాలరెన్సీ వెరైటీ గివెన్ ఈక్వల్ సెవరల్ డిసీజెస్ సిమ్టమ్స్ ఇన్ బోత్ కేసెస్ ఎక్స్ అండ్ వై వెరైటీస్ అనమాట. టాలరెన్స్ అండి, టాలరెన్స్ అంటే లవణీయత స్వభావం అనమాట. తట్టుకునే క్యాపబిలిటీ అనేది ఏ రకమైన ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడుగే అన్ఫేవరబుల్ కండిషన్స్ రెసిస్టెన్స్ చూపించినటువంటి తట్టుకునే క్యాపబిలిటీ కలిగినటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి వెరైటీస్, ఈల్డ్ వెరైటీస్, మోర్ దాన్ ఏ లెస్ టాలరెంట్ వెరైటీస్ అనమాట. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. గివెన్ ఈక్వల్స్ సివియర్ డిసీజెస్ సిమ్టమ్స్, అనేక తీవ్రమైనటువంటి వ్యాధ లక్షణాలని ఎప్పుడు ఇన్ బోత్ కేసెస్ అనమాట, ఎక్స్ అండ్ వై వెరైటీస్. డిసీజ్ రెసిస్టెన్సీ కెన్ బి అసైన్డ్ టు డిఫరెంట్ వేస్ అనమాట. ఎక్యూరిటీ అసెస్మెంట్ ఈజ్ విటల్ ఫర్ కరెక్ట్ క్యారెక్టరైజేషన్ అండి ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ మేకింగ్ సెలక్షన్ డ్యూరింగ్ బ్రీడింగ్. వృక్ష ప్రజనన సమయంలోనే, మొక్కలను ఎంపుకునే సమయంలోనే ఎక్యూరిటీ అసెస్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనండి. వాటికి ఇవి ఎక్కువగా రెసిస్టెన్స్ చూపించడం అనేది జరుగుతుంది. ఈ నిరోధక స్వభావం కలిగినటువంటి లక్షణాలు అనేవి ఉంటాయండి. నిరోధక స్వభావం కలిగినటువంటి లక్షణాలు అనేవి ఉంటాయండి. అదేవిధంగా డిసీజ్కి ఎస్కేప్ అనేది ఉంది. ఇట్ ఈజ్ ఏ ప్రివెన్షన్ మెకానిజం దట్ కాజ్ ద హోస్ట్ టు ఎస్కేప్ ప్యాథోజెనిక్ ఇన్ఫెక్షన్. ప్యాథోజెనిక్ ఇన్ఫెక్షన్ ఏంటి, ఈ ఓస్ సెల్స్లోని ఈ ఓస్ సెల్స్ కలిగినటువంటి అనేక రకాల వ్యాధుల్ని కలుగు చేసినటువంటి వ్యాధుల్ని ఈ ప్యాథోజెన్స్ని ఎస్కేప్ చేస్తుందండి. ఎర్లీ మెచ్యూరింగ్ వెరైటీస్, త్వరగా అభివృద్ధి చెందినటువంటి కారకాలు కానీ రకాలు కానీ ఎక్కడండి, ఆఫ్ గ్రౌండ్ నట్ ఎస్కేప్ ఎర్లీ లీఫ్ స్పాట్ ఇన్ఫెక్షన్ అండి. వేరుశనగ మొక్కలలో ఎస్కేప్ ఎర్లీ లీఫ్ స్పాట్ డిసీజెస్ అనేది వస్తుంది సర్కోస్పోరా స్పీసెస్ వలన. ఎర్లీ వేరియేషన్స్ ఆఫ్ వీట్ ఎస్కేప్ రస్ట్ అండ్ లూస్ మట్ ఇన్ఫెక్షన్ అండి. ఎక్కడండి, వీట్స్లో ఎస్కేప్ రస్ట్ అండ్ లూస్ మస్ట్ ఇన్ఫెక్షన్ థ్రెడ్ కూడా ఈ రకమైనటువంటి వ్యాధులను తొలగించడానికి అవకాశం లేదా ఆ రకమైనటువంటి వ్యాధుల నుంచి ఎస్కేప్, ఆ రకమైన వ్యాధుల యొక్క ప్రభావం నుంచి వాటిని తప్పించడానికి ఎస్కేప్ చేయడానికి అవకాశం. రైట్ యాన్ ఎస్సే ఆన్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిసీజెస్ మేనేజ్మెంట్ అండి. రైట్ యాన్ ఎస్సే ఆన్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిసీజెస్ అండి. సమగ్రమైన లేదా ఏకీకృతమైన లేదా కలిసిపోయినటువంటి అని అర్థం. ఇంటిగ్రేటెడ్ కలిసిపోతాయండి. ఐడియం ఇంటిగ్రేటెడ్ డిసీజ్ మేనేజ్మెంట్, సమగ్రమైన వ్యాధుల నిర్వహణ, ఏకీకృతమైన వ్యాధుల నిర్వహణ అనేది భావన ఏ విధంగా ఉంటుంది? సమగ్రమైన వ్యాధి నిర్వహణ
వ్యాధి నిర్వహణ భావన. వ్యాధి నిర్వహణ భావన. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ మేనేజ్మెంట్ ఈజ్ ఏ comprehensive and sustainable approaches used in agriculture to effective control plant diseases అన్నమాట. Agriculture to effectively control plant diseases while minimizing negative impacts on the environments అన్నమాట. అంటే మనము వ్యవసాయం చేసే వ్యవసాయ పద్ధతులలో మొక్కలకు కలిగినటువంటి వ్యాధులని నివారించడంలోని ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, వాటిని ఏ విధంగా వాటి యొక్క నిర్వహణని మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది చూడాలండి. అండ్ ఎన్ష్యూరింగ్ లాంగ్ టర్మ్ ప్రొడక్టివిటీ. It involves combining multiple diseases management tactics to achieve the best possible outcomes అండి. ఈ విధంగా ఈ వ్యాధి నిర్వహణని, వ్యాధుల వల్ల కలిగినటువంటి అంశాలన్నింటినీ కూడాను ఏ విధంగా మనం కంట్రోల్ చేయవచ్చును, ఏ విధంగా హై యీల్డింగ్ ప్రొడక్ట్స్ మనం ప్రొవైడ్ చేయవచ్చును, ఒక సమగ్రమైనటువంటి అవగాహనకు రావాలి. మనం పంటలు వేయడం ఎంత ముఖ్యమో ఆ పంటల నుంచి అధిక దిగుబడిని సాధించడం కూడా అంతే ముఖ్యం. అందుచేతన ఈ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వలన కానీ, ఈ సాయిల్ వలన కానీ, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వలన కానీ, డిఫరెంట్ ప్యాథోజన్స్ వల్ల కానీ కలిగినటువంటి డిసీజెస్ని కంట్రోల్ చేసి, ఆ కంట్రోల్ చేసి వాటిని నిర్వహించాలండి. ఓకేనండి. ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. ద కీ కాన్సెప్ట్స్ ఆఫ్ ఐడిఎంఆర్, అందులో హోలిస్టిక్ అప్రోచెస్ అండి. హోలిస్టిక్ అప్రోచెస్ అనే ఉంది, ఒక సమగ్రమైనటువంటి విధానం అనమాట, ఒక సమగ్రమైనటువంటి అప్రోచింగ్ అనమాట. Integrated diseases management addresses the root cause of diseases rather than just their symptoms by taking into account the entire agro ecosystem అండి. మొత్తము ఒక వ్యవసాయ ఆవరణ వ్యవస్థలో, ఎంటైర్ ఆవరణ వ్యవస్థలో just their symptoms and rather than just their symptoms, ఈ రకమైనటువంటి వ్యాధులు కలిగి చేసే విధానం అనేది ఎక్కడండి? రూట్స్లో. ఓకేనండి. అది ఆ మొత్తం ఆగ్రో సిస్టంలో కూడాను, ఎంటైర్ ఆగ్రో సిస్టమ్స్లో వాటి యొక్క సిమ్టమ్స్ని మనము కంట్రోల్ చేయాలి, వాటిని మేనేజ్మెంట్ చేయాలి అన్నమాట ఈ హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా. విచ్ ఇన్క్లూడ్స్, అందులో ఏమేమి ఉన్నాయి? క్రాప్స్ అనేవి ఉన్నాయి, సాయిల్స్ ఉంటాయి, క్లైమేట్స్ ఉంటాయి, పెస్ట్స్ అనేవి ఉంటాయి, చీడలు అనేవి ఉంటాయి, బెనిఫికల్ ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి, ఉపయోగకరమైనటువంటి జీవులు అనేవి ఉంటాయి, అండ్ కల్చరల్ ప్రాక్టీసెస్ అనేవి ఉంటాయి. కల్చరల్ ప్రాక్టీస్, వర్ధన విధానాలు లేదా వర్ధన కారకాలు అనేవి ఉంటాయి అందులో ఇన్క్లూడ్ అయ్యి. ఓకేనండి. నెక్స్ట్ డిసీజ్ మేనేజ్మెంట్ టాక్టిక్స్. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ మేనేజ్మెంట్ కంబైన్స్, దేంతో కంబైన్ అవుతుందంటే డిఫరెంట్ డిసీజెస్ మేనేజ్మెంట్ టాక్టిక్స్లో అదే కంబైన్ అవుతుందండి. ఐడిఎం, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ మేనేజ్మెంట్ is combines with different diseases management tactics and such as tactics ఏంటంటే such as cultural practices, వ్యవసాయ విధానాలండి, రెసిస్టెంట్ క్రాప్ వెరైటీస్,
వివిధ రకాల పంట మొక్కలలో వ్యాధి నిర్వహణ నిరోధకత, బయలాజికల్ కంట్రోల్స్ అండి. బయలాజికల్ కంట్రోల్స్ అంటే జీవ సంబంధమైనటువంటి నిరోధకత. నెక్స్ట్ కెమికల్ కంట్రోల్స్, రసాయనిక పరమైనటువంటి నిరోధకత. మానిటరింగ్ సిస్టమ్ అండి, నిర్వహణ విధానాలండి. టు క్రియేట్ సినర్జిస్టిక్ ఎఫెక్ట్ ఇన్ కంట్రోలింగ్ డిసీజెస్. ఇవన్నీ కూడా డిసీజెస్ని కంట్రోలింగ్ చేయడానికి ఎఫెక్టివ్గా ఉంటాయని చెప్పుకోవచ్చునండి. ఓకేనండి, అది దానికి సంబంధించినటువంటి డిసీజ్ మేనేజ్మెంట్ ట్యాక్స్ అండి. దీంతోని ఐడిఎం అనేది కంబైన్స్ అవుతుంది. కంబైన్స్ అవ్వడం వల్ల వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అండి. సమతుల్యమైనటువంటి విధానాలండి. ఈ ఐడిఎం అనేది ఇంటిగ్రేటెడ్ డిసీజ్ మేనేజ్మెంట్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్, సమగ్రమైనటువంటి అభివృద్ధికి అనమాట. సమగ్రమైనటువంటి వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయ విధానాలను దట్ రెడ్యూస్ రిలయన్సీ ఆన్ కెమికల్ పెస్టిసైడ్స్ అండ్ ప్రమోట్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ డిసీజెస్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్. వీటన్నిటిని కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ డిసీజెస్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్నే, ఓకే అర్థమైంది లేదా? ఎన్విరాన్మెంటల్ వాతావరణ సంబంధమైనటువంటి వ్యాధి కారకాలు నిర్వహణ యొక్క స్ట్రాటజీస్నే, నిర్వహణ యొక్క విధాన పద్ధతులను, ఒక స్థాయిని కూడా ప్రమోట్ చేస్తుందండి. అదేవిధంగా కెమికల్ పెస్టిసైడ్స్ అండి. ఓకేనండి. నెక్స్ట్ క్రాప్ డైవర్సిఫికేషన్. Crop diversification is a fundamental components of IDM and integrated disease management యొక్క ప్రాథమికమైనటువంటి సాధనంగా ఉంటుంది. ఏది? క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది. ఇట్ హెల్ప్స్, ఎందుకు ఉపయోగపడు? రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ లార్జ్ స్కేల్ డిసీజెస్ అవుట్ బ్రేక్స్. ఇది దేన్ని రెడ్యూస్ చేస్తుంది? దేన్ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది? ఇది లార్జ్ స్కేల్ డిసీజ్, ఎక్కువ మాతాదులోనే హాని కలుగు చేసినటువంటి హాని కలుగు చేసినటువంటి వ్యాధులను అనమాట. ఎక్కువ మాతాదులోనే హాని కలుగు చేసినటువంటి వ్యాధుల్ని రెడ్యూస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఆ వ్యాధుల్ని అవుట్ బ్రేక్ చేస్తుందండి, తగ్గిస్తుందండి. ఎన్హాన్స్ ద రెసిలెన్సీ ఆఫ్ ది అగ్రికల్చరల్ సిస్టమ్. ఈ అగ్రికల్చరల్ సిస్టాన్ని కూడా ఏం చేస్తుంది? ఎక్కువగా ప్రోత్సహించడం అనేది జరుగుతుందండి. ఎక్కువగా దీన్ని ఈ విధంగా అవుట్ బ్రేక్ చేసి, దీన్ని రెడ్యూస్ చేసి, లార్జ్ స్కేల్ డిసీజెస్ని రెడ్యూస్ చేసి, తర్వాత అగ్రికల్చరల్ సిస్టమ్ని ఏం చేస్తుందండి? ఎన్హాన్స్ చేస్తుందని చెప్పుకోవచ్చునండి. ఏంటంటే వీటిని ఎన్హాన్స్ చేయడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎకనామిక్ వేయబిలిటీ చూసుకున్నట్లయితే ఐడిఎం ఇంటిగ్రేటెడ్ డిసీజ్ మేనేజ్మెంట్ అనేది ఏం చేస్తుంది? సీక్స్ మ్యాక్సిమైజ్ డిసీజ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ టు కట్ ఎక్స్పెన్సెస్ వైల్ ద ప్రిసర్వింగ్ ఆర్ రేజింగ్ అగ్రికల్చర్ అవుట్పుట్ అండ్ ఫార్మర్ ప్రాఫిటబిలిటీ. ఈ రైతుల యొక్క ప్రాఫిటబిలిటీని, అదేవిధంగా అగ్రికల్చరల్ అవుట్పుట్స్ని అనమాట, ఈ వ్యవసాయపరమైనటువంటి ఉత్పత్తులని, ఆ విధానాలన్నింటినీ కూడాను ఎక్కువ చేసి లేదా మంచిగా ఉండేటట్టు చేయడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ అడాప్టబిలిటీ చూడండి. అడాప్టబిలిటీ అంటే ఏంటంటే
ఈ అడాప్టబిలిటీ ఐడిఎం ప్రమోట్స్ డిసీజ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్. ఈ ఐడిఎం అనేది ప్రమోట్ చేస్తుంది దేన్ని? డిసీజ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ని. అది ఎందుకు ఉపయోగపడతాయి? దట్ ఆర్ ఫ్లెక్సిబుల్ సెన్స్ వేరియస్ క్రాప్స్ అనమాట. జియోగ్రాఫికల్ లొకేషన్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మే కాల్ ఫర్ కస్టమైజ్డ్ అప్రోచెస్ అనమాట. కస్టమైజ్డ్ అప్రోచెస్ దేని ప్రమోట్ చేస్తుందంటే అడాప్టబిలిటీ అనేది ఐడిఎం ప్రమోట్స్ ద డిసీజ్ మేనేజ్మెంట్, వ్యాధి నిర్వహణ స్థాయిల్ని దట్ ఆర్ ఫ్లెక్సిబుల్ అంటే ఏంటంటే ఫ్లెక్సిబుల్ అనమాట. ఫ్లెక్సిబుల్ అంటే అనుకూలత అనమాట. అనుకూలతను చూపిస్తుందని. దేనికి అనుకూలత చూపిస్తుందని? వేరియస్ క్రాప్స్కి అనుకూలత చూపిస్తుంది. ఇంకా దేనికి? జియోగ్రాఫికల్ లొకేషన్స్కి, భూ సంబంధమైనటువంటి స్థావరాలకి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్కి, వాతావరణ కారకాలకి. మే కాల్ ఫర్ కస్టమైజ్డ్ అప్రోచెస్. కస్టమర్ అప్రోచెస్ కూడా ఇది ఒక రకంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చునండి. ఆ విధంగా దాన్ని ప్రమోట్ చేయడం వలన. నెక్స్ట్ వన్ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ డిటెక్షన్. ఓకేనండి. ఈ ఐడిఎం ప్లేస్ ఏ స్ట్రాంగ్ ఎంఫసిస్ ఆన్ టేకింగ్ స్టెప్స్ టు స్టాప్ డిసీజెస్ అనమాట. ఆ యొక్క వ్యాధుల్ని ఈ యొక్క విధానం ద్వారా డిటెక్ట్ చేయవచ్చు అనమాట. డిటెక్షన్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఐడిఎం అంటే ఏంటండి? ఇంటిగ్రేటెడ్ డిసీజ్ మేనేజ్మెంట్ అనేది ఈ యొక్క డిసీజెస్ని ఐడెంటిఫై చేసి వాటి యొక్క నిర్వహణ, వాటి యొక్క విధి విధానాలని అన్నిటిని కూడా కంట్రోల్ చేసి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ కల్టివేటర్స్ అనేవి రొటేటింగ్ క్రాప్స్, ఇక్కడ రొటేటింగ్ క్రాప్స్ అండి. అంటే పంట మార్పిడి విధానాలని. మెయింటైనింగ్ గుడ్ హైజీనిక్ అనమాట. దేన్ని? గుడ్ హైజీనిక్ అండి. గుడ్ హైజీనిక్ అంటే అధిక పోషక విలువలు కలిగినటువంటి పంటలను లేదా ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి అవసరమైనటువంటి కారకాలన్నింటినీ కూడా ఉపయోగించడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. లేదా వాటికి ఇచ్చేసినటువంటి యాంటీగా ఉన్నటువంటి వాటిని ప్రివెంట్ చేయడము, వాటిని ఎర్లీగా డిటెక్షన్ ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ దీనిలో మనకి ఇంకా టైమ్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ మేడ్ పాసిబుల్ బై ద ఎర్లీ డిస్కవరీ ఆఫ్ ఇల్నెస్ త్రూ రూట్ని మానిటరింగ్ అనమాట. ఓకేనండి. అది ఎక్కువగా ఎర్లీగానే ఏం చేస్తామండి? వాటిని మానిటరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాటి యొక్క ఇల్నెస్ వాటి యొక్క సామర్థ్యాన్ని, వాటి యొక్క శక్తి సామర్థ్యాన్ని డిస్కవర్ చేసి వాటిని మానిటరింగ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. డైవర్సిటీ టాక్టిక్స్ ద ఎఫెక్టివ్లీ మేనేజ్ అండ్ కంట్రోల్ డిసీజెస్. వాటి నిర్వహణ మరియు ఒక ఉన్నతమైన ఎఫిషియన్సీగా ఉన్నటువంటి నిర్వహణ కానీ, వాటి యొక్క నిర్వహణ, అదేవిధంగా వాటి నిరోధకత అనేది, వ్యాధి నిరోధకత అనేది ఐడిఎం కంబైన్స్ ఏ నెంబర్ ఆఫ్ టాక్టిక్స్ అనమాట. దాంతో ఏమవుతుందండి? ఐడిఎం అనేది కంబైన్స్ అవుతుంది. ఇన్క్లూడింగ్ యాజ్ ఏ కల్చరల్ ప్రాక్టీసెస్, పంట మార్పిడి విధానాలు కానీ, బయలాజికల్ కంట్రోల్స్ కానీ, రెసిస్టెంట్ ప్లాంట్స్ టైప్స్ కానీ, కెమికల్ కాంపోనెంట్స్ కానీ, మానిటరింగ్ సిస్టమ్స్ కానీ, ఇవన్నీ కూడాను కంబైన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది? సైట్ స్పెసిఫిక్ మేనేజ్మెంట్ అండి. రీజనల్ ఫ్యాక్టర్స్ లైక్ సాయిల్ కానీ, ఫార్మింగ్ సిస్టమ్స్ కానీ, క్లైమేట్స్ కానీ, ప్లాన్స్ ఫర్ మేనేజింగ్ డిసీజ్ ఆర్ కస్టమైజ్డ్ టు మీట్ ద యునిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఈచ్ లొకేషన్ అనమాట. ఈ ప్రతి లొకేషన్లో ఉన్నటువంటి
రిక్వైర్మెంట్స్ని అవసరమైనటువంటి యునిక్ ఒక సమూహంగానే కలిసి వాటిని కస్టమైజ్ చేసుకొని వాటిని ఏం చేయాలంటే ఆ యొక్క సాయిల్స్ని కానీ ఆ ఫార్మింగ్ సిస్టమ్ కానీ వ్యవసాయ పద్ధతి విధానాలు కానీ వాటి యొక్క క్లైమేట్స్ని కానీ అదేవిధంగా ప్లాన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ వాటిని నిర్వహించే విధానాలు కానీ అదేవిధంగా డిసీజ్ని వీటన్నిటిని కూడా మనము ఐడెంటిఫై చేసి ఒక సైట్ ఫర్ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలోనే మనము ఒక స్పెసిఫిక్ ఒక విశిష్టమైనటువంటి ప్రదేశంలో వాటిని నిర్వహించడం అనేది జరుగుతుందన్నమాట. నిర్వహించాలి. అలా చేసినట్లయితే మనకి ఎక్కువగా దీని నుంచి వస్తుంది. నెక్స్ట్ దానిలో ఏముందంటే నెక్స్ట్ స్టాక్ హోల్డర్స్ కొలాబరేషన్ అనమాట. స్టాక్ హోల్డర్ కొలాబరేషన్స్, రీసెర్చర్స్, ఎక్స్టెన్షన్ సర్వీస్, farmers and other stockholders frequently work together on IDM projects. వీళ్ళందరూ కూడా స్టాక్ హోల్డర్స్, ఎక్స్టెన్సివ్ సర్వీసెస్, రీసెర్చర్స్, ఫార్మర్స్ వీళ్ళందరూ ఫ్రీక్వెంట్గానే దేంతో వర్క్ చేయాలి? ఐడిఎం ప్రాజెక్ట్తో వర్క్ చేయాలన్నమాట. వర్క్ టుగెదర్ ఐడిఎం ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్తోనే ఈ రీసెర్చ్ స్కాలర్స్ కానీ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ కానీ ఫార్మర్స్ కానీ అదర్ స్టాక్ హోల్డర్స్ కానీ ఫ్రీక్వెంట్గానే దేంతో ఐడిఎం ప్రాజెక్ట్తో కలిసి వర్క్ చేయాలి. ఇది స్టాక్ హోల్డర్ కొలాబరేషన్ అన్నమాట.